వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్. నేను మీ మనోజ్. 7 పదుల వయసు దాటినా ఇంకా ఎప్పటికప్పుడు చిన్నప్పటి నుంచి అదే భావాజాలంతో ఉన్నాడు కాబట్టి సమాజంలో జరిగేటువంటి ప్రతి అంశంపైన రెస్పాండ్ అవ్వడం, ప్రశ్నించడం ఆయన వంతు. అది సినిమా రంగమైనా, సినిమాలైనా, రాజకీయమైనా, అది జాతీయమైన, అంతర్జాతీయమైన ఎప్పటికప్పుడు తన పదునైనటువంటి ప్రశ్నలతో ప్రభుత్వాలని అడగడం, కడిగి పారడం ఆయన వంతు. మనతో పాటుగా కామ్రేడ్ సిపిఐ నారాయణ గారు ఉన్నారు. మాజీ జాతీయ కార్యదర్శి, ప్రస్తుతం కంట్రోల్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఈరోజు ఆర్టీవీ అన్సెన్సర్డ్ గెస్ట్ ఆయన ముందుగానే వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్ సార్. వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ఆర్టీవీ సార్. ఈరోజు మిమ్మల్ని నాతో పాటుగా మా ఎడిటోరియల్ టీం కూడా ఉంది. పదునైన ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నారు. మీరేసే ప్రశ్నలు ఇప్పుడు మీపైనే ప్రశ్నలుగా మారబోతున్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, తెలంగాణ వచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి కూడా 10 ఏళ్ళు దాటిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, అభివృద్ధి మారుతుంది, రకరకాల అక్కడ ఉన్నటువంటి అన్ని రకాలుగా మారిపోతున్నాయి. ఇప్పటికీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రగులుతోంది. ఒక ప్రముఖ నాయకుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట పైన వివాదం జరుగుతోంది. ఒకసారి మనం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు చూద్దాం సార్. ఎందుకంటే చాలా మంది అనుమానం ఉంది కాబట్టి. పిసిఆర్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ప్లీజ్ చేయండి. అనుకుంటున్నా అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఉంటుందని, పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది. ఆయన ఓ ప్రభుత్వంలో ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ఆయన వ్యాఖ్యలపై మీ రెస్పాన్స్ ఏంటి? ఇది సిల్లీగా ఉంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గతంలో ఏదో చౌకి డ్రెస్ వేసుకున్నాడు, ఆయన ఒక ప్యాషన్గా ట్రై చేశాడు, లెఫ్ట్ చెప్పుకున్నాడు, మంచిది. ఆ తర్వాత మళ్ళీ రాజకీయ నాయకుడు అయ్యాడు. రాజకీయ నాయకుడిగా మంత్రి అయ్యాడు. తర్వాత సనాతన ధర్మాన్ని పుచ్చుకొని సావర్కర్ సేవ చేస్తున్నాడు. వ్యక్తిగతంగా ఆయన సావర్కర్ సేవ చేసుకోవచ్చు, లేకపోతే శేఖర్ని పూజించుకోవచ్చు, ఎవరు చేయొచ్చు. కానీ ముఖ్యమంత్రి అయిన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వానికి డిప్యూటీ చీఫ్ అయిన తర్వాత ఆయన జాగ్రత్తగా ఉండాలి. ఆయన జాగ్రత్తగా ఉండకుండా సనాతన ధర్మం అనే ఫిలాసఫీకి మంటకెక్కింది కాబట్టి అదే లాంగ్వేజ్తో మాట్లాడాడు. లేకపోతే శాపం తగిలింది, దిష్టి తగిలింది అంటే ఇవన్నీ సనాతన ధర్మాన్ని నెత్తికెక్కించుకోవాలని వచ్చినటువంటి భాష అది. రెండోది ఏంటంటే, ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతాన్ని ఇన్సల్ట్ చేసేట్టుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో ఒకప్పుడు సమైక్యరాష్ట్రం కూడా మాట వాస్తవమే, అది ఇప్పుడు కాదు, 1956 నుంచి కూడా సమస్య ఉంది. చివరి అది పెరిగింది. సరే మా రాష్ట్రం మాకు కావాలని కోరుకున్నారు, రాష్ట్రం విడిపోయింది, ఎవరు బతుకోవాలి బతుకుంటున్నారు. భౌగోళికంగా విడిపోయింది తప్ప మనుషుల మధ్య ఘర్షణతో విడిపోయింది కాదు, భౌగోళికంగా విడిపోయింది. దానిలో సెంటిమెంట్స్ ఉండాల్సిన పనిలే. అనేక మంది ఇక్కడి నుంచి కోస్తా రాయలసీమలో అమ్మాయిలు తీసుకుంటున్నారు, ఆడ అబ్బాయిలతో పెళ్లి చేసుకుంటున్నారు. మన రేవంత్ రెడ్డి కూతురు కూడా అబ్బాయిని పెళ్లి చేసుకుంది, కోస్తా అమ్మాయిని. ఇప్పుడు అదంతా పోయింది. అయినా పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అందుకే నేనేం చెప్పానంటే, నీకు సనాతన నమ్మకం ఉంటే పోయి చేసుకో. కానీ దీని తర్వాత చాలామంది తెలంగాణకు సంబంధించి మంత్రులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అందరూ రెస్పాండ్ అయ్యేసరికల్లా ఆయన నా మాటల్ని వక్రీకరించారు అని అంటున్నాడు. ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడలేదా? అంటే 2 రకాలు వక్రీకరించే కాదు, చూసాం కదా భాష. అయితే తెలంగాణలో ఉన్న మంత్రులు కూడా మేము సినిమాలు ఆపేస్తాం అని చెప్పి అంటున్నారు. సినిమాలు ఏం చేసాయి? అది సినిమాలు ఇది. పవన్ కళ్యాణ్ మీద కోపం అంటే పవన్ కళ్యాణ్ మీద తీర్చుకోవాలి తప్పితే, అతను ప్రశ్నించుకోవాలి తప్పితే, రాజకీయ క్వశ్చన్ చేయాలి. కానీ సినిమాలు ఆపేస్తాం అంటే ఎట్లా అవుతుంది? అది కరెక్ట్ కాదు, అది ఎక్స్ట్రీమ్. ఇది అందులో సినిమాలు జోగిపోవద్దండి. అది కళావతల్ని అందరూ సేవిస్తారు, అందరూ అనుభవిస్తారు. దానిలో ఉన్నటువంటి అందులో సినిమాలో వచ్చిన డైలాగ్ కాదు అది, ఆయన సినిమాలో వచ్చిన డైలాగ్ కాదు, పర్సనల్గా వచ్చిన డైలాగు. అది తప్పు అని చెప్పేసి అని చెప్తున్నాం. ఆయన క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలి. అదే మాట. దాంట్లో తప్పేం లేదు. నా భాషని వక్రీకరించారనేటువంటి పదాన్ని ఆయన ఒక అఫీషియల్ లెటర్ ప్యాడ్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆయనే సంతకం పెట్టలేదు, ఆయన వాయిస్ ఇవ్వలేదు. ఆయన వాయిస్ ఇస్తే తప్ప వ్యాలిడ్ కాదు అది. ఇప్పుడు ఆయన వాయిస్ ఇస్తేనే వ్యాలిడ్ అవుతుంది, లేకపోతే రగులుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఏమవుతుందంటే, ఈ సెంటిమెంట్స్ ఆంధ్రాకి వ్యతిరేకంగా సెంటిమెంట్స్తో వచ్చేటువంటి తెలంగాణ కాదు. ఇప్పుడు దాన్ని కొంతమంది రెచ్చగొడుతుంటారు, ఇదే ఛాన్స్ దొరికిందని చెప్పేసి రెచ్చగొడుతుంటారు. పొలిటికల్ అన్ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు, అన్ఎంప్లాయీస్కి పని లేదు, వాళ్ళు రెచ్చగొడుతుంటారు. నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ ప్రశ్నించండి, అంతేగాని జనరల్ టర్మినాలజీలో
రాజకీయాల్లో చాలా సుదీర్ఘంగా చూస్తున్నారు, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. సో అక్కడ డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఒక అధికారాన్ని తీసుకెళ్ళి ఎందుకు ఇక్కడ వెదర్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఇక్కడ ఏమన్నా నేలంతా సారవంతమైన నేల మొత్తం చెడిపోయిందా, ఇటువంటి దానిపైన విశ్లేషణ చేయాల్సింది. దిష్టి అనే పదంతో నిజంగా దిష్టి తగులుతుందా? అది కామ్రేడ్గా మీరు చెప్పండి, దిష్టి అనే పదం వాడడం కరెక్ట్ అంటారు? అదే దిష్టి అనేది మా జనరల్గా వాడుకుంటారు, బయట వాళ్ళు వాడుకుంటుంటారు పెద్దవాళ్ళు, కానీ పాలిటిషియన్స్ వాడుకోరు. అందులో దిష్టి అనే మాట అది అన్సైంటిఫిక్, అది సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు మాత్రమే దాన్ని నమ్ముతారు తప్పితే మిగతా వాళ్ళు నమ్మరు. అందువల్ల దీనికి ఆ మాట మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకటి. రెండవది ఏంటంటే మంచిగా పోయినప్పుడు అడగచ్చు, ఎందుకు పోయింది, ఏం జరిగిందని తెలుసుకోవచ్చు. ఇది ఒక వ్యక్తి చేసిన కామెంట్ని మొత్తం తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి అంత చుట్టుముట్టి ఆంధ్ర వ్యతిరేక రెచ్చగొట్టడానికి ప్రయత్నించేటువంటి ప్రయత్నం కరెక్ట్ కాదు. ఇది కూడా అందరూ చేస్తారు కాదు. పొలిటికల్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. మీరు అనుకున్నా జనరల్గా మీరు అంటున్నట్టుగా ఎంప్లాయీస్ చేసిన ఇంటెలెక్చువల్స్ చేసిన రాజకీయ నాయకులు చేసిన ఆ డిస్కషన్ స్టార్ట్ అయింది. ట్విట్టర్లో కొన్ని నేను చూడదలుచుకోలేదు, మీకు చూపిస్తుందంటే ఇంకా అది రెచ్చగొట్టినట్టు అవుతుంది కాబట్టి పబ్లిక్ పర్స్పెక్టివ్లో కూడా అసలు తెలంగాణ వాళ్ళకి బతకడం తెలియదు. పాటల సాహిత్యం విషయంలో కూడా ఇంకొకటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని రవీంద్ర భారత్లో పెట్టడానికి కొంతమంది వ్యతిరేకిస్తారు. దాని తర్వాత వీళ్ళకి సాహిత్యం తెలియదని, బతుకు తెలియదని, హైదరాబాద్ లేకపోతే అసలు వీళ్ళు మనుషులే కాదనే రకంగా డిస్కషన్ స్టార్ట్ అయిన సోషల్ మీడియా వార్ నడుస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? 10 ఏళ్ళు అయిపోయినా ఇంకా ఈ వార్లు, ఈ సోషల్ మీడియా వార్లు, రాజకీయంగా జరిగే వార్లు ఎట్లా చూస్తారు? నిజంగా జనంలో తెలంగాణ ప్రజల్లో కానీ ఆంధ్ర ప్రజల్లో కానీ ఆ భావం ఇప్పుడు లేదు. ఏదో కొంతమంది రెచ్చగొట్టడానికి ఉపయోగపడేవాళ్ళు, సెంటిమెంట్ని ఉపయోగించుకొని బతికేవాళ్ళు ఇది చూస్తున్నారు. ఈవెన్ కల్చరలిస్ట్ కూడా కొంతమంది అభ్యంతరం పెట్టారంటే అదే భావం. తప్పేముంది, బాలసుబ్రహ్మణ్యం పాపులర్ పర్సన్, ఆయనతో పాటు ఇంకా అందరం పెట్టుకోవచ్చు. ఇప్పుడు జాతీయ రాష్ట్ర గీతాన్ని ఎవరు పెట్టారు? అందశ్రీ పెట్టారు. మరి సినిమా అవార్డ్స్ ఎవరు ఇస్తున్నారు? గద్దర్ తీస్తున్నారు. దాన్ని ఎవరు తప్పట్లేదు కదా. అందువల్ల వ్యక్తుల్ని ఆయా రంగాలలో నిపుణులు ఉండేవాళ్ళని అందరూ గౌరవించాల్సిందే, అది ఏ ప్రాంతం అయినా సరే. దాన్ని అభ్యంతరం పెట్టాల్సిన పర్లేదు. కాబట్టి ఏంటంటే పాత సెంటిమెంట్స్ అణగారిపోతున్న దాన్ని మళ్ళీ కావాలని కొంతమంది రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. దాని జోలికి పోకూడదు. ఒకటి ఇంత ఇష్యూ నడుస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ రియాక్ట్ అయినట్టు, ఒక మంత్రి రియాక్ట్ అయ్యారు, ఒక ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యారు, ఒక ఎమ్మెల్సీ రియాక్ట్ అయ్యారంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ రియాక్ట్ అయినట్టే. ఇటువైపు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆయన వ్యాఖ్యల్ని తప్పుపడుతూ మాట్లాడుతున్నారు, కానీ అటువైపు ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదు ఈ వ్యాఖ్యల పైన. ఇండివిజువల్గా ఆయన మాట్లాడలేదు, కూటమి ప్రభుత్వం నుంచి ఎవరు రెస్పాండ్ కాలేదు. ఏమై ఉండదు? కూటమి ప్రభుత్వం ప్రాబ్లం ఉంది. సెంట్రల్ బీజేపీతో కలిసి ఉంది. బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ చట్టపట్టాల్సి తిరుగుతున్నారు. అందువల్ల వాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పడేదానికి కామెంట్ చేయడం సిద్ధంగా లేరు. అందులో చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. అందువల్ల లోపలికి ఇష్టం లేకపోయినా ఆయన సపోర్ట్ చేయలేడు, అపోజ్ చేయలేడు. ఇది అది అంటారే, తిట్టబోతే అక్క కూతురు, కొట్టబోతే కడుపుతో ఉందని అంటే చూడు, ఆ పద్ధతిలో ఉన్నాడు ఆయన. వాస్తవానికి ఖండించాలి, ఆ ముఖ్యమంత్రి ఆయన ఖండించాలి, ఇక్కడ ముఖ్యమంత్రి కూడా. మీరు సినిమాలు రానియము, అది ఆంధ్ర అని అట్లా పద్ధతి కాకుండా దాన్ని ఖండించాలి రేవంత్ రెడ్డి కూడా. అదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా మీరు దీన్ని ఇట్లా చేయడం తప్పు అని చెప్పేసి చెప్పాలా, ఆయన విత్డ్రా చేయించాలా. సరే, సామాన్యమైన ప్రజలు ఎక్కడో దగ్గర ఒక చిన్న సందర్భంలో మాట్లాడుకున్నారంటే ఒక చిన్న విషయం, సామాన్యులు ఎవరు మాట్లాడుకోవట్లేదు. బట్ రాజకీయాల్లో ఒక హోదాలో ఉన్నవారు, గతంలో వైసీపీ అధికారులప్పుడు మంత్రులు రెస్పాండ్ అయ్యారు, తెలంగాణ ఆంధ్ర అనే రకంగా మాట్లాడుకొచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ ఆంధ్ర అని మాట్లాడుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్, తర్వాత తెలంగాణ మంత్రులు. ఇంకా ఈ రాజకీయ స్వార్థాల కోసమైనా ఇంకా ఈ పదాన్ని వాడుకోవడం ఎందుకంటారు? అన్హెల్దీ కాంపిటీషన్ ఒకటి. రెండవది, వాళ్ళు చేయాల్సిన పని సక్రమంగా చేయడం లేదు. వాళ్ళు చేయాల్సిన పని సక్రమంగా చేయకపోగా దాన్ని కప్పించుకోవడానికి ఇలాంటి ఉపయోగించుకొని స్కిన్ సేవ్ చేసుకుని ట్రై చేస్తాను తప్ప ఇంకోటి కాదని నా ఉద్దేశం. సో ఇంకొకటి, ఈ మధ్యకాలంలో మీరు అద్భుతంగా అంటే అన్ని విషయాల్లో మాట్లాడుతూ సెన్సేషన్లో ఉన్నారు, బట్ రకరకాల ఆరోపణలు మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నదంటే బిగ్ బాస్ షో విషయంలో. బిగ్ బాస్ షో విషయంలో బిఫోర్ దాట్ ఇటీవల కాలంలో పొలిటీషియన్స్ కూడా వెళ్తున్నారు బిగ్ బాస్ షోలకి. దువ్వాడ మాధురి గారు వైసీపీలో ఉన్నారు, తను బిగ్ బాస్ షో పాలిటిషియనా, రాజకీయాల్లో పాలిటిషియనా, వైసీపీ పార్టీలో ఉన్నారు కదా ఆయన ఉన్నాడు, ఆయన లేదు కదా, ఆమె కూడా కార్యకర్తగా స్థాయిలో తిరుగుతుంది. ఒక్కసారి మీ గురించి దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడుకొచ్చారు, మా ఆర్టీ వేదికగా నేను మాట్లాడుకొచ్చిన మాట ఒకటి చూపించడానికి మళ్ళీ క్వశ్చన్ రైజ్ చేస్తాను. ఒకసారి దువ్వాడ శ్రీనివాస్ ఏం మాట్లాడో చూడండి. అక్కడ నారాయణరావు గారు కూడా బిగ్ బాస్ని విమర్శించడమే కాదు, దాన్ని విమర్శించడమే కాదు, నాగార్జునను కూడా విమర్శించారు. తప్పు చాలా తప్పు చేస్తున్నారు మీరు. నాగార్జున వెరీ నైస్ పర్సన్, అతను ఎవరి జోలికి పోలేదు, ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటున్నాడు,
బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుతున్నాం. సినిమా హాళ్ళకి ఆడామగా కలిసే వెళ్తున్నాం కదా, మార్నింగ్ షో చూస్తే ఎక్కువ మంది స్టూడెంట్సే బ్యాగ్లు వేసుకొని ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది అన్నది, ఎందుకు ఆ పిల్లలు వెళ్తున్నారు అన్నది ప్రతి తల్లిదండ్రికి కొంతమంది చూస్తున్నాం మనం. సినిమాలు బ్యాన్ చేసేద్దామా? యూనిసెక్స్ సెలూన్స్ ఉన్నాయి, బ్యాన్ చేసేద్దామా? ఆడామగా లేకుండా ఎక్కడ ప్రపంచంలో ఏ వ్యవస్థ నడుస్తుంది? అవన్నీ బ్యాన్ చేసేద్దామా? ఆఫీసులు బ్యాన్ చేసేద్దామా? రైట్. నారాయణ గారు ఆ కెమెరా చూడండి. ఇంకొక విషయం, ఇది ఒకటే కాదు, ఇంకా కంటిన్యూషన్ అయినా చాలాసార్లు మాతో మాట్లాడుతూ ఫోన్ లైన్లో కూడా నారాయణ గురించి నాకు కొత్తగా చెప్పాలని, రాజకీయం తెలియదా నాకు, ఆయన ఏదో డబ్బుల కష్టపడి చేస్తారు కానీ ఇలా విమర్శించడం ఆయన కొత్త ఏం కాదన్నట్టు విమర్శించారు మిమ్మల్ని. ఆయన కామన్ల కళ్ళకి లోకం అంతా పచ్చగా ఉంటుంది. ఆయన స్వానుభవం, వ్యక్తిగత జీవితం, దాన్ని రిఫ్లెక్ట్ అయ్యే పద్ధతిలో మాట్లాడాడు పాపం. ఆయన పర్సనల్ జీవితం ఎంత తెలుసు కదా, నాకు కూడా తెలుసు వాళ్ళ దీని. నేను బిగ్ బాస్ని విమర్శించడం, నాగార్జున విమర్శించడం అంటే ఫస్ట్ ఇనాగ్రల్ అప్పుడు మీరు చూడండి, విజువల్స్ చూడండి, ముగ్గురు హీరోయిన్లు, పాత హీరోయిన్స్ ముగ్గురు ఫోటోలు పెడతాడు. ఒక హీరోని పిలిచాడు, సమ్ బాబ్జీ ఎవరు హీరో, పిలిచి ఏ అమ్మాయితో ముద్దు పెట్టుకుంటావు, ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు, ఏ అమ్మాయితో పెళ్లి చేసుకుంటావు అని అడిగాడు. అతను ఏమన్నా అంటే ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయితో డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇస్ ఇట్ ది కల్చర్? అంటే ఒకడు ముగ్గురు అమ్మాయిలను ఎంగేజ్ చేయడానికి ఉపయోగపడే పద్ధతిలో పబ్లిక్ సంకేతం పంపిస్తే, సంకేతం ఎవరు దూరం పంపిస్తున్నారు? నాగార్జున అడుగుతున్నాడు. నాగార్జున ఎవరు? అఖిల నాగేశ్వర కొడుకు, పాపులర్ యాక్టర్, ప్రజల్లో మన్నన ఉంది. అలాంటి పాపులర్ యాక్టరు నైతికంగా దిగజారిపోయే పద్ధతుల్లో ఆ షో చూపిస్తే ఏమంటారు చెప్పండి దాన్ని? అది ఒకటి. రెండవది, లోపల ఏంటి? అక్కా చెల్లెలు కాదు, అన్నా చెల్లెలు కాదు, భార్యాభర్తలు కాదు, మంచి పెట్టలాడేటువంటి వయసులో ఉన్నవాళ్ళు, యువకులు 50 మంది 100 మంది తీసుకెళ్ళి ఒక గుహలో పడేసి 100 రోజుల పాటు మీరు తినండి చేసుకొని వదిలిపెట్టిన తర్వాత ఏమంటారు దాన్ని చెప్పండి? నేను అదే చెప్తున్నా. మీ ఊరిలో మీ ఇల్లు పెద్దదిగా ఉంటే ఒక 10 మంది అమ్మాయిల అబ్బాయిని తీసుకొని మీ ఇంట్లో పెట్టేసి తాళం వేసి బయట కూర్చున్నామంటే మీ ఊళ్ళో ఏమంటారు? ఇదేదో బ్రోతల కంపెనీ లాగా అనుకుంటారు. ఆ బ్రోతల కంపెనీ నువ్వే నడిపిస్తామంటారు. మళ్ళీ అంటారు లేదా చెప్పండి? ఇదే చెప్తాను నేను కూడా. మరి అది ఏం పని పాట లేదు. నేషనల్ వేస్టేజీ, యువకులు బయట వస్తే కొన్ని పనులు చేసుకుంటే ఉపయోగపడేది. వాళ్ళ నేషనల్ వేస్టేజ్ చేస్తున్నావు, వాళ్ళకి ఏమి సంబంధం లేని దిశ లోపల పెడుతున్నావు. ఏం నేర్చుకుంటారు అక్కడ వాళ్ళు? అంటే సోషల్గా ఎట్ట బిహేవ్ చేయాలంటారు. చాలా మంది దాంట్లో వెళ్ళడానికి, దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి, దాని ద్వారా పాపులారిటీ వస్తే ఎగబడుతున్నారు కదా. ఉండొచ్చండి. ఇప్పుడు రెడ్ లైట్ ఏరియాలో చాలా ఎగబడుతుంటారు. అది కరెక్ట్ మనం చెప్తామా? రెడ్ లైట్ ఏరియా ఉంది కదా మన భారతదేశంలో, దాన్ని కూడా ఎగబడుతున్నారు జనం. ఆడ కూడా జనం ఉన్నారు కదా, వాళ్ళు పట్టుకుంటు కోసం ఏదో తంటాలు పడుకుంటున్నారు. ఇక్కడ బిగ్ బాస్ రెడ్ లైట్ ఏరియాతో పోలుస్తున్నారా మీరు? డెఫినెట్గా వాళ్ళేమో పట్టుకూటు కోసం బాధపడుకుంటూ వాళ్ళ పనులు చేస్తారు. వీళ్ళు తిన్నది అరగకుండా లోపల కూర్చొని చేస్తున్నారు. ఏమంటారు చెప్పండి? ఏమీ సంబంధం లేని యువకులు తీసుకెళ్ళి ఒక గుహలో పడేసి 100 రోజుల పాటు మీరు ఇక్కడ ఉండండి అంటే ఏంటి? పిల్లకాయలు బయలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండవా? ఏమి మానవ అతిథులా? ఏం చేసుకుని తెలుదా? అనేక బయటకు వచ్చాయి. గర్భంతో ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు. నడుపుతున్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి, ఎటువంటి అశ్లీలకి తావు లేదు, కావాలనే మాపై బురద. అది కూడా నేను అడిగా, మీరు 24 hours లైవ్ పెట్టమని చెప్పా. ఏమన్నారు? సెలెక్టెడ్గా పెట్టారు తప్పితే 24 hours లైవ్ పెట్టలేదు. నా మీద ఆ విమర్శ వచ్చింది. నేను లైవ్ పెట్టండి 24 hours అని చెప్పాను. పెట్టారు, సెలెక్టెడ్గా పెట్టారు, మిగతా తెచ్చారు. ఆ సెలెక్టెడ్ దానిలో కూడా తప్పులు దొరికినాయి. ఇద్దరు ఒక మంచి మంది పడుకుంది, ఒక సీన్ కనిపించింది, ఒక అమ్మాయి గర్భం వచ్చి గందరగోళమైంది, బయటకు వచ్చిన విడాకులు తీసుకున్నారు. అనేక కేసులు ఉన్నాయి కదా. దీనికోసం బిగ్ బాస్ పెట్టాలా? దీనికోసం లక్షల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకు ఉపయోగపడి ఏర్పాటు జరగాల? దీనికోసం పైన చాలాసార్లు డిస్కషన్ వచ్చినప్పుడు కూడా దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఒక 100 రోజుల పాటుగా మొబైల్ ఫోన్స్ ఉండవు, ఎవరి చుట్టూ ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు, ఒక మనం మెంటల్ స్టేబుల్ ఎలా తీసుకొచ్చుకోవాలి, మన మెంటల్ ఐడియాలజీ ఎలా ఉంటుంది అనే దానిపైన నలుగురు చూపిస్తాం. ఇది ఒక మంచి కాజే కదా, దీని ద్వారా చేయండి. 24 hours కెమెరా లైవ్ పెట్టుకోండి. అదేదో చూసి జనం కూడా చూస్తారు. పాపం వస్తున్నట్టు 24 hours కూడా లేదు కదా. మీరు సెలెక్టెడ్గా ఇస్తున్నారు తప్పితే లైవ్ కాదు అది. మీరు చూసుకోండి కావాలంటే లైవ్ పెట్టండి. ఇప్పుడు కూడా చెప్తాను నేను, 24 hours లైవ్ పెట్టండి. వాళ్ళ బెడ్రూమ్ అనుకొని మొత్తం నేను బయట పెడుతుంది.
ఎందుకు ఇప్పుడు చెడు సంస్కృతిని వెదజల్లడానికి యూత్ని చెడగొట్టడానికి ఉపయోగపడే కల్చర్ తప్ప ఈ దేశానికి సమాజానికి యువకులకి ఉపయోగపడే సంకేతం కాదు అది. ఇది చెడు సంస్కృతి. దానికి సర్టిఫికేషన్ ఉంటుంది కదా, ఏది దానికి సర్టిఫికేషన్ ఉంటుంది, దాని ప్రోగ్రామ్కి బ్రాడ్కాస్టింగ్ నుంచి పర్మిషన్స్ వస్తాయి, అన్ని రకాల అన్నీ వస్తాయండి. ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉంది. ఈ సెన్సార్ బోర్డులో అనేక పనికిమాలిన సినిమాలు ఎందుకు ఇస్తారు పర్మిషను? బోర్డు పేరుకి సెన్సార్ బోర్డు, కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మాత్రం అన్నీ ఇచ్చేస్తున్నారు, మిగతాలకి అది ఇవ్వడం లేదు. లేదు గుట్కా వ్యాపారం చేసేవాళ్ళకి, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాళ్ళకి, క్రైమ్ చేసేవాళ్ళకి, సెక్స్ చేసేవాళ్ళకి అవన్నీ సెన్సార్ ఇస్తూ ఉన్నాయి కదా, మంచి మంచి సినిమాకి ఇవ్వడం లేదు కదా. అందువల్ల చట్టాలన్నీ ఉన్నాయి. ఆ చట్టాలు ఏం చేస్తున్నాయి, ఎట్లా ఉపయోగపడుతున్నాయి అంటే నేను బయట చెప్పాలా. రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తారు. దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఎవరైనా బిగ్ బాస్ షో పేరు ఎత్తినా లేకపోతే తన కంటెస్టెంట్ తనకు సంబంధించి తప్పదు, మాధురి పేరు ఎత్తినా నాలుక చీరేస్తా కూడా వార్నింగ్. ఆయన సపోర్ట్ చేయక తప్పదు. ఎందుకంటే ఒక భార్య ఉండగా ఇంకొక భార్యను పెళ్లి చేసుకున్న వ్యక్తి, ఆమెతో కాపురం చేస్తున్న వ్యక్తి, మొదటి భార్య పిల్లలకి అనాథ వదిలిపెట్టిన వ్యక్తి, ఇంకా ఆయన సమర్థం ఇంకోటి సమర్థిస్తారు. ఆయన సమర్థించిన న్యాయమే పాపం, కానీ ఆ సమర్థన సమాజానికి ఉపయోగపడదు. అది ఒక చోట పురుగు. అటంటే నన్ను విమర్శిస్తే నాకు ఇంకా మంచిది. ఇటంటి వాళ్ళు ఎంతమంది విమర్శిస్తే నాకు అంత మంచి పేరు వస్తుంది. నారాయణ గారు, దువ్వాడ శ్రీనివాస్ మీ మీద ఇంకొక ఆరోపణ కూడా చేశారు. శ్రీకాకుళంలో విద్యుత్ ప్లాంట్ పోరాటంలో మీరు వెళ్ళి గేట్ ఉందన్నారు ఒకరోజు, 2వ 3వ రోజు తర్వాత నుంచి మీరు కనపడలేదు, ఆ ప్లాంట్ వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఇదే స్టూడియోలో ఏమంటారు మీరు? అదే కామన్ల గంటకు లోకంతా పచ్చగా ఉందని చెప్పేసి అని అంటారు, కానీ నిజంగానే ఆ విధంగా నేను చేసి ఉండుంటే నేను ఈ ఉద్యమాలు కొంత అయ్యేవాడినా, నన్ను ఎక్కడ నన్ను క్వశ్చన్ చేసేవాడు కాదా? నాకు మామూలుగా నాకున్న ప్రాబ్లం కాకుండా ఇచ్చినోడు ఊరుకుంటాడా? నేను అనేక చోట్ల ఫైట్ చేస్తున్నా, అనేక మందితో ఫైట్ చేస్తున్నా. మరి వాడు చెప్పుకోడా వీటి అది డబ్బులు తీసుకున్నాడా అని చెప్పడా? ఏమన్నా వచ్చిందా? నేను ఇన్ని 50-60 ఏళ్ళకి ఫైట్ చేస్తున్నా, అనేక కాంట్రవర్సీలు ఉన్నాను, కానీ ఎక్కడ నన్ను దుర్మార్గం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, తను దౌర్జన్యం చేస్తానని చెప్పిన వాళ్ళు ఉన్నారు, నోరు దురుసని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ డబ్బులు తీసుకున్నా అని చెప్పిన వాళ్ళు లేరు. ఇంతవరకు వెళ్ళారు. ఉంటే చూపిస్తామని చెప్పండి. ఎక్కడ ఒక్క చోట నేను తప్పు చేసి ఉంటే కూడా ఈ ఉద్యోగం వరకు పెట్టింది నాలాంటి వాళ్ళు దొరికితే ఇంకా వాళ్ళకి ఆడుకుంటారు వాళ్ళు. పోరాటం మీరు ఎందుకు మనం స్టాప్ చేశారు? 3 రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడ స్టాప్ చేసాం? అతనే చెప్పాడు మీరు ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదని, పట్టించుకోలేదని. నేనే స్టార్ట్ చేయలేదు, ఆపలే. ఫస్ట్ ఒకసారి పోయినాం, గవర్నమెంట్ ల్యాండ్ బోర్డు పెట్టినాడు, దానికి కంప్లైంట్ ఇచ్చినాము, గవర్నమెంట్ తీసేయలేదు. 2 నెలల తర్వాత మళ్ళీ పోయాను, మళ్ళీ గోడ అట్లే ఉంది, నేను పగల కొట్టాను. పగల కొట్టిన తర్వాత మరి ఓనర్ నా మీద కేసు పెట్టాలా, పోలీసులు నా మీద కేసు పెట్టాలా? పెట్టలేదు కదా. ఓపెన్గా బహిరంగంగా దాన్ని పగల కొట్టి వస్తే ఓనర్గా ఉండేవాడు నా మీద కేసు పెట్టాల, గవర్నమెంట్ కేసు పెట్టాల. అర్థం ఏంటి? గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేయడానికి ఒక ట్రై చేస్తున్నాడు బలమైన వాడు, వాళ్ళు దొంగ చదువుకుంటే కూర్చున్నారు. దాన్ని నేనే వెనక్కి పోలే, అడ్రస్ రాజీపడలే. చెప్పండి. నారాయణ గారు సుదీర్ఘమైన రాజకీయ నాయకుడు మీరు. సో ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా తక్కువ మీ పార్టిసిపేషన్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని ఉత్తేజపరచడంలో లేకుంటే ప్రశ్నించడంలో ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నా, ఒకసారి ప్రత్యక్ష పోరాటాలు ఉన్నాను, ఒకసారి కంటెస్ట్ చేసింది పవర్ పాలిటిక్స్. అది ఎన్నికలు అయితేనా? ఎన్నికల్లో నేను ఆర్గనైజ్ అయితే ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఆయన ఎమ్మెల్యేగా ఫస్ట్ అయితే, ఆ తర్వాత ఆయనకున్న అవకాశాలు బట్టి డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన బర్తరఫ్ చేయాలని కూడా నేను డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎందుకు బర్తరఫ్ చేయాలంటారు? అదే చెప్తున్నా. ఆయన ప్రజలకు అకౌంటబిలిటీ, తర్వాత రాజ్యాంగానికి అకౌంటబిలిటీ ఉన్న వ్యక్తి. ఆయన ప్రమాణం స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగాన్ని మేము కాపాడుతామని చెప్పేసి ప్రమాణం చేశాడు. అలాంటి వ్యక్తి ఇట్లాంటి పద్ధతుల్లో మూఢనమ్మకాలను ఉపయోగించే పద్ధతిని ఉపయోగిస్తూ ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా, ఒక ప్రాంతానికి సెంటిమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే, ఒక రాజకీయ నాయకుడిగా రాజ్యాంగాన్ని పరిరక్షించేవాడికి అట్లా మాట్లాడితే ఇంకా చాలామంది మాట్లాడతారు. అందుకని మీరు చేసిన తప్పని కనీసం క్షమాపణ చెప్పండి, లేకపోతే మీరు రాజీనామా బర్తరఫ్ చేయించండి అని వాళ్ళు ముఖ్యమంత్రి చెప్పారు. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే ఇదే జరుగుతుంది. ఇటు మాట్లాడేశాడు. ఇంకా తెలంగాణలో కొంతమంది లాగుతూ ఉంటారు. ఎందుకు లాగుతున్నారు? ఫస్ట్ టీఆర్ఎస్ దీనికి పేటెంట్ రైట్ వాళ్ళు మొదలుపెట్టారు. ఇక మేము వెనకబడతామేమో అని చెప్పేసి అనుకొని కాంగ్రెస్ మొదలుపెట్టారు. అటు అందరూ మొదలు పెడుతున్నారు. ఇట్లాంటి కాంపిటీషన్ ఎందుకు రావాలి? ఒక మాట నేను పొరపాటు చేశాను ఆ మాట అని చెప్పేసి ఒక మాట చెప్తుంటే అడిగిపోయాడు కదా, ఎందుకు చెప్పలేకపోయాడంటే దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అది మంచిది కాదు, నీకు మంచిది కాదు. అంతే. ఇంకోటి, సినీ ఫీల్డ్గా మంచిది కాదు. వాళ్ళు సినిమాలు ఆపేస్తూ ఉంటున్నారు. మరి జనం పోయి సినిమా థియేటర్లు ఆపేస్తే లేని తను చెప్పి అది ఎంత నష్టం? పవన్ కళ్యాణ్ నష్టం కాదు, పవన్ కళ్యాణ్కి నష్టం లేదు. ఆయన డబ్బులు తీసేసుకున్నాడు, ఆడేసాడు, అయిపోయింది. డిస్ట్రిబ్యూటర్స్ బాగా నష్టపోతారు. అందువల్ల ఇది కామెంట్
ప్రజలపైన పడతా ఉంది, ప్రజా సమూహం మీద పడతా ఉంది, ఒక సాంస్కృతిక మీద పడతా ఉంది. దానికి కారణభూతులుగా ఎవరున్నారు? మీరున్నారు. మీరు రాజకీయ నాయకుడిగా మీరు చెప్పాల్సిన మాట కాదు అది. మీరు దానికి ఉపసంహరించుకుంటే సమస్య పరిష్కారం అని చెప్పినాం. చెప్పకపోతే ఇక ఆయన బర్తరఫ్ చేయడం తప్ప ఇంకొక మార్గం అనేది చేద్దాం. చేయకపోతే ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా నష్టమే. ఇక దాన్ని సమర్థించుకుంటాడు. ఆయన ఊరికి ప్రశ్న మీ క్యాబినెట్లో ఉండే అతను ఇట్లా మాట్లాడితే నువ్వేం చేస్తున్నావు అని అడిగితే ఏం సమాధానం చెప్పుకుంటాడు? ఆయన కూడా నష్టమే, ఆ గవర్నమెంట్ నష్టమే. ఎంతమంది సమాజానికి, ప్రజాస్వామ్యానికి, సాంస్కృతిక రంగానికి నష్టం వచ్చేటువంటి పద్ధతిలో ఒక కామెంట్ చేస్తే దాన్ని విత్డ్రా చేసుకోవడానికి ఏమంత అహమావం, అంత సెల్ఫ్ ప్రెస్టేజ్. మీకు ఉన్న మాట వాస్తవమే, మీకు మనస్ఫూర్తిగా ఉందో తెలియదు, కానీ నాభి నుంచి వచ్చేది నిజమైన మాట, నాలుగు నుంచి వచ్చేది నిజమైన మాట కాదు. ఈ సెక్యులర్ భావానికి ఎందుకు ఉపయోగపడతావు? ఈ రాజ్యాంగానికి ఎట్లా న్యాయం చేస్తావు? నాకు రాజ్యాంగ వ్యతిరేకమైనది, రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకమైంది సనాతన ధర్మ ఫిలాసఫీ. అది ప్రైవేట్గా నువ్వు చేసుకో, పూజలు చేసుకో, మంచి వద్దడం లేదు, కానీ పబ్లిక్ పోస్ట్ ఉన్నప్పుడు చేయకూడదు. నారాయణ గారు, కమ్యూనిస్టులతో పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ పోరాట యోధుడు, కానీ ఇప్పుడు ఎందుకు మారిపోయాడు? అంటే వ్యత్యాసం ఆయనలో మారిందా, మీలో మారిందా? ఆయన మారాడు కాబట్టి. అంతకుముందు అట్లా అనలేదే. మాతో కలిసినప్పుడు నేను సనాతన ధర్మాన్ని చెప్పలేదు. ఆయన మోడీని వ్యతిరేకించాడు, చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాడు, సనాతన ధర్మం గురించి అసలు మాట్లాడలేదు, ఇంకా విప్లవాన్ని గురించి మాట్లాడాడు. కాబట్టి సమర్థించాం. ఆయన రోల్ మారింది. ఆయన రోల్ మారితే మా రోలు ఇంకొక వైపు పోతా ఉంది. దాంతో పాటు మేము ఫాలో కావడం. మేము అప్పుడు ఒకే రోల్లో ఉన్నాం, ఇప్పుడు ఒకే రోల్లో ఉన్నాం. అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకటే మాట ఉన్నాం. ఆయన మారాడు, మేము మారింది కాదు. ఈ మాట కానీ ఆ రోజు మాట్లాడుతుంటే మేము గడప దుఃఖించాడు కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? ఎందుకంటే మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే గతంలో తెలంగాణ ఉద్యమం నుంచి కూడా మీరు చూసారు 69 నుంచి రాజకీయాలు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఒకరిపై ఒకరు కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేది జరుగుతుంది. నిజం, వాస్తవం అంటారా? నీవు నేర్పిన విద్య నిర్లక్ష్యాన్ని వచ్చేసింది. వాస్తవం రాజకీయాలు ఎట్లుండాలంటే వాదోపవాదాలు ఉండాల్సిందే, తీవ్రమైన వాదోపవాదాలు ఉండాల్సిందే, కానీ శత్రుత్వం ఉండకూడదు, బయటకు కలిసి ఉండాలి. కానీ ఇప్పుడు రాజధాని ఏమవుతా ఉంది? రాజకీయాలు కూడా కక్షపూరిత వైఖరి వచ్చేసింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విత్డ్రా చేయించింది ఎవరిని? ప్రత్యర్థులు విత్డ్రా చేయించింది ఎవరు? ప్రత్యర్థులు కాదు, పోలీసులు. పోలీసు రెవెన్యూ కూర్చొని వాళ్ళని పిలిపించి దబాయించి విత్డ్రా చేయించారు. మా క్యాండిడేట్ విత్డ్రా చేయించారు కాళాస్తి దగ్గర. అది ఎవరు? రౌడీలు కాదు. రౌడీలతో మేము ఫైట్ చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్. మదనపల్లిలో ఒక లేడీని మేము మున్సిపల్ కౌన్సిల్ పెడితే ఒకే కొడుకు, ఆ కొడుకుని తీసుకుని లోపలేశారు. ఆమె భయపడిపోయి వదిలిపెట్టి వచ్చేసింది బయటికి. అంటే ఇప్పుడు రాను రాను రౌడీల పాత్ర రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తూ ఉంది. ఇది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని వీళ్ళు కూడా మొదలుపెట్టారు. వాళ్ళకైనా కొంచెం తక్కువ అనుకో, అక్కడ వీళ్ళు కూడా మొదలుపెట్టారు. ఈ పద్ధతి కరెక్ట్ కాదు. నేను రాజకీయాలు ఫైట్ చేసుకోండి, మాట్లాడుకోండి, వాదించుకోండి, అంతేగాని ఇలాంటి పద్ధతిలో ఉంటే నష్టం వస్తుంది. అది నేను సమర్థించాను. నారాయణ గారు, ఉమ్మడి రాష్ట్రంలో ఒక దశలో ప్రధాన ప్రతిపక్ష స్థాయికి చేరుకుంది కమ్యూనిస్టులు. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఏపీలో మీకు 0 సీట్లు ఉన్నాయి. తెలంగాణలో కేవలం 1 సీట్ కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. కమ్యూనిస్టులకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? దీనికి అసలు ఫండమెంటల్ ప్రాబ్లం ఉంది. మాకు 1964 వరకు కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు డిఎన్టీ వాళ్ళం పవర్ఫుల్గా. దురదృష్టవశాత్తు 64 నుంచి 67 మధ్య పార్టీ చీలిపోయింది. చీలిపోవడం చివరికి మేమే కొట్లాడుకోవడం మొదలుపెట్టాం. మమ్మల్ని ఓడించుకోవడం ప్రయత్నించాం. అలా 1967లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైనటువంటి ఉద్యమం వచ్చినప్పుడు కూడా మేము కొట్లాడుకుంటున్నాం. కాబట్టి 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, కానీ మేము గెలవలేదు. అంటే 1967లో ఫస్ట్ టైం 8 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. అది కమ్యూనిస్టులు కానీ చీటిపోకుండా ఉంటే 5 రాష్ట్రాల కమ్యూనిస్టులు సపోర్ట్ ఇచ్చుండేవాళ్ళు. అక్కడ మా పొరపాటు ఒకటి జరిగింది. తర్వాత ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. ప్రాంతీయ పార్టీ వచ్చినప్పుడు సహజంగానే జాతీయ పార్టీకి చాలా ఇబ్బంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ అయినా కూడా ప్రాంతీయ పార్టీ డెవలప్ అయినాక తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ కనపడకుండా పోయింది, చిన్నది ఉంది. మేము అట్లా ఉన్నాం. అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీ వచ్చిన తర్వాత జాతీయ పార్టీకి నష్టం వచ్చింది, మాకు కూడా నష్టం వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఉద్యమాలు మారిపోతున్నాయి. గతం లాంటి ఉద్యమాలు కాదు, సంక్షేమ పథకాలు వచ్చాయి. ప్రభుత్వ డబ్బుల్ని సంక్షేమ పథకాల పేరుతోటి ఓట్లు కొనుగోలు చేయడానికి ఉపయోగపడే ఒక సైంటిఫిక్ మెథడ్ ఎన్నుకున్నారు. అంటే ఆ సంక్షేమ పథకాలు తప్పని నేను చెప్పడం లేదు, కానీ సంక్షేమ పథకాలు అదే జాతీయ పార్టీని ప్రజలు విమర్శిస్తున్నారు. మీరు ఎప్పుడైతే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కేవలం 2 సీట్లకు పరిమితమైన బీజేపీ
మెజార్టీ రాష్ట్రాల్లో ఇప్పుడు అధికారంలో ఉంది. మరి అది కూడా జాతీయ పార్టీ కదా, దానికి ఎలా వచ్చుకుంది? బీజేపీ ఫిలాసఫీ మా ఫిలాసఫీ కాదు, ఇంకో ఫిలాసఫీ కాదు. వాళ్ళు రాజకీయాలకి మతాలు కులాలు ఉండకూడదని మేము అంటాం. కానీ రాజకీయాల్లో మతాన్ని డైరెక్ట్గా చూపించింది బీజేపీ. ఎప్పుడైతే మతాల్ని తీసుకొచ్చి రాజకీయాలు పెట్టిందో సగం భారతదేశం సెంటిమెంటు, రాముడు కృష్ణుడు, పర్సనాలిటీ కల్ట్, తర్వాత హిందువులు, ఇవన్నీ హిందూ మతాన్ని రాజకీయ పరంగా మార్చిన శక్తి ఏమైనా ఉంటే బీజేపీ వాళ్ళు. ఇవన్నీ కలిపి దేవుడు భక్తి రకరకాల పద్ధతుల్లో చేసి సెంటిమెంట్ అచ్చగొట్టి మాట వాస్తవం. దానిలో కాంగ్రెస్ పార్టీ ఫీల్ అయింది, మేము ఫీల్ అయినాం. ఎందుకంటే మేము చేయలేం కదా, మేము దేవుడిని అడ్డం పెట్టుకుని చేయలేం కదా. అన్నీ సక్సెస్ లేదంటే తర్వాత విషయం. అంటే కమ్యూనిస్టులు కూడా ఆ ట్రాప్లో పడిపోయారా? ఎందుకంటే మేము వాళ్ళ ట్రాప్లో పడలే, జనం వాళ్ళ ట్రాప్లో పడ్డారు, మేము ఓడిపోయినాం. అంటే మీలాంటి వాళ్ళు కూడా దేవాలయాలకు వెళ్ళడం, తిరుపతిలోకి వెళ్ళి దేవుడు సన్నిధి అది కరెక్ట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ పాదాలకి నమస్కరించడం. ఒక మాట చూసిందంతా నిజం కదంటారే, దాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఒకప్పుడు భక్తుని మాట వాస్తవమే. హై స్కూల్ ఉన్నంతకాలం మా ఊర్లో రోజు నేనే పోయి దీపం పెట్టాలా స్కూల్ విశ్రాంగాన్ని. ప్రతి పండగను ఆచరించేవాడిని. ఎస్ఎల్సి పాస్ అయినాక గుండు కొట్టించుకున్నా. అది ఎస్ఎల్సి వరకు నా పాత్ర. గుంటూరు స్టడీస్కి వెళ్ళాను. గుంటూరు ఎడ్యుకేషన్కి పోయిన తర్వాత అక్కడ ఏఎస్ఎఫ్తో పరిచయం అయింది. ఏఎస్ఎఫ్ నుంచి స్లోగా ఈ మార్క్సిస్ట్ స్టడీస్ సిద్ధాంతాన్ని వంటకెక్కింది. ఎప్పుడైతే మార్క్సిస్ట్ ఫిలాసఫీ నెత్తికెక్కిందో ఇది పోయింది, భక్తి భావాలు ఎగిరిపోయినాయి. అప్పుడు నాకు భక్తి పోయింది. అంతేగాని నేను యాంటీ దేవుడు అని చెప్పడంలా, నాకు అది పోయినాయి. నాకు ఆల్టర్నేటివ్ ఫిలాసఫీ వచ్చేసింది. కాబట్టి దాన్ని ఫస్ట్ నుంచి మారిన మాట వాస్తవం. ఇప్పుడు నేను దేవుడు గుళ్ళకు పోకూడదు, దేవుడు వ్యతిరేకం, కులాలకు వ్యతిరేకం, మతాలకు వ్యతిరేకం నేను చెప్పడంలే. ఎవరి మతాలను పూజించుకుని తప్పేమిలే, ఎవరి కులాలను ప్రేమించుకుని తప్పేమిలే. కులతత్వం ఉండకూడదు, మతత్వం ఉండకూడదు తప్ప ఎవరి మతాలను ప్రేమించుకుని తప్పే ఉందండి, ఎవరి కులాలను ప్రేమించుకుని తప్పే ఉందండి. నేను దాని జరగపోలే. గుడులు అంటావా, ఒకసారి బంధువులంతా వస్తారు. అందులో తిరుపతి మా సొంత ఊరు. కొండపైన మాకు యూనియన్స్ ఉంటాయి, పార్టీ సంఘాలు యూనియన్స్ ఉంటాయి, బలమైన యూనియన్స్ ఉంటాయి. అడిగి పోతుంటాం. ఈ ఫ్రెండ్స్ వీళ్ళంటే ఫ్రెండ్స్ వస్తారు. నువ్వు కూడా రావయ్యా లోపలికి పోదాం, నువ్వు వస్తే పౌరోహితులు తెలుసు కాబట్టి దేవుడిని ఎక్కువసేపు చూపిస్తానంటుంటారు. ఫ్రెండ్స్ కోసం పోతాం. కానీ నేను ఎప్పుడు డివోటీ కాదు. నేను లోపలికి పోయినా నేను ఆడ కూర్చొని పూజ చేయడం కానీ అది చేయను. స్వామీజీ కూడా కలిసినట్టున్నారు కదా. అది కూడా చెప్తా. ఈ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో గాజువాక నుంచి ఒక లేడీ, మా సిపిఐ లేడీ ఒక వార్డు మెంబర్ పోటీ చేస్తూ ఉంది. నేను పబ్లిక్ మీటింగ్ పోయినా. పబ్లిక్ మీటింగ్ సాయంత్రం కదా, మధ్యాహ్నం పూట మాతో పాటు క్యాన్వాస్ రమ్మని అడిగింది. పోదమ్మా అన్న. అందరం కలిసి ఇంటింటికి అడుగుతా పోతున్నాం. ఒక చోటుకి వచ్చి పెద్ద బోర్డు ఉంది. చూస్తే ఇది స్వామి పేరు ఏంటి, ఏదో పేరు సత్యనారాయణ స్వామి ఏం పేరు, సరస్వతి స్వామి. ఆ బోర్డు కనిపించింది. ఇదేంటి బోర్డు ఉందన్న. ఇదే సార్ మన జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కూడా వచ్చిపోయారు ఇక్కడికి, ఆ స్వామి సరే అన్నారు. ఓహో దొంగ స్వామి విన్నానా అన్న. మా అమ్మాయి ఏమైందంటే సార్ 22 ఓట్లు ఉన్నాయి సార్ లోపల అని చెప్పింది. ఎప్పుడైతే 22 ఓట్లు లోపల ఉన్నాయని అని చెప్పినాక ఓట్ల కోసం కదా మేము పోయేది, ఎక్కడుంటే మాకేం సంబంధం. అంటే ఓట్ల కోసం ఎవరైనా కూడా రాజకీయం చేయవచ్చు, మీరు కూడా ఫక్త రాజకీయంగానే కాదు. ఓటు ఎక్కడికి పోతాం, ఆ ఓట్లు అక్కడ ఉన్న లోపల మరి వాళ్ళని పోయి పట్టుకోవాలి మేము. దానికోసం బీజేపీ చేస్తుంది అదే కదా, హిందువుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి, అందుకే హిందువుల దగ్గర హిందువుల ఓట్లు కానీ నేను చెప్పేది. ఆడ పనిచేసే వర్కర్స్, ఆ ఆశ్రమంలో పనిచేసే వర్కర్స్, దానిలో 22 ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఆమె లెక్కేసి చెప్పింది నాకు. ఓట్లు నుంచి పోతాం కదా, ఆడ ఏడంటే మనకేం సంబంధం, ఓట్లు మేము అడిగేది. దానికని సరే లోపల పోయినా. మామూలుగా అయితే పర్మిషన్లు ఈరట. నేను లోపల పోతాను చూసుకొని వాళ్ళని అనలేక ఆయనకు ఫోన్ చేసి చెప్పినట్టున్నారు. మేము పోగానే నాయనగారు 2 డేస్ స్వాగతం పలికాడు. ఆయన ఈ సింహాసనలాగా ఉంటుంది, దాన్ని పీఠం మీద కూర్చుంటాడు. ఆయన రాజశేఖర్ కేసీఆర్ పోయినా జగన్మోహన్ రెడ్డి పోయినా అటు కూర్చుంటారు. బయట బట్టలు తీసేసి పంచె కట్టుకొని అటు కూర్చుంటారు. ఆయన ఇటు కూర్చుంటాడు, కింద నేల మీద వాళ్ళ కింద కూర్చుంటారు. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. నేను పోగా నా కూర్చో లాగా నేను పక్కన కూర్చున్నాను. కాసేపు మాట్లాడుకున్నాం. అని నాకు ఈ ఫార్మాలిటీ నాకు తెలియదు కదా. పోయి కూర్చో మాట్లాడాక ఆయన దిగి వచ్చి డ్రై ఫ్రూట్ ఇచ్చాడు, షాలో కప్పాడు. షాలో కప్పితే ఆయనేమో పొట్టి, నేనేం పొడుగు. మర్యాద కోసం వంగా. ఆ వంగింది ఫోటో తీసాడు. తీసి నేను బయటకు వచ్చి లోపల వెళ్ళిపోయింది. నారాయణకి
తల ఉంచాడని చెప్పి ఆయన ఎంత ఉంటాడు ఆయన పుట్టి సహజంగా అంత పని నెగుడుకుంటే బాగుండదు కదా అని చెప్పి ఇచ్చాం. అంతేగాని ఆయన పూజించింది లేదు, ఆయన కాళ్ళు మొక్కింది లేదు, ఆయన గురించి నేను మాట్లాడేది లేదు. కులాసగా మాట్లాడుకున్నాం మంచిగా. ఇప్పుడు మీరు ఇందాక ఓట్లు అన్నారు కదా, సరే అక్కడ 22 ఓట్లు ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళారు. హిందువుల ఓట్లు కూడా అత్యధిక శాతంగా ఉన్నాయి కాబట్టి బీజేపీ హిందువుల ఓట్లు అభ్యర్థిస్తూ పదే హిందువులను ఓట్ చేస్తుంది కావచ్చు. దాన్ని ఎందుకు ఒక మతానికి అంటగడు? నువ్వు ప్రజానికాన్ని ఓట్లు అడుగు, నాకు అభ్యంతరంలే. కానీ సెక్యులర్ స్టేట్లో మతాలకి ఈ సెక్యులర్ స్టేట్కి సంబంధం ఉండకూడదు, రాజకీయాలకి మతాలకు సంబంధం ఉండకూడదు. అలాంటప్పుడు నువ్వు మనుషులను అడిగి తెలుసుకోవడం వేరు, మతాన్ని దృష్టిలో పెట్టుకుని అడగడం వేరు. మతాలను ఉపయోగించుకోవడం ఓట్లు అడగకూడదు, మత సెంటిమెంట్ రెచ్చగొట్టకూడదు. నువ్వు వాళ్ళు అడుగు, తప్పే ఉంది, ఓట్లు అడుగు తప్పే ఉంది, అడుగుతారు. అందువల్ల ఓట్లు రాజకీయాలు మతాన్ని మిళితం చేసింది బీజేపీ అయితే ఆ సెంటిమెంట్ రెచ్చగొట్టడంలో భారతదేశంలో ఒక కమర్షియల్ వచ్చిన మాట వాస్తవం. చంద్రబాబు ఒక దిగ్గజం, కొన్నేళ్ల పాటు ఇక్కడ ప్రభుత్వాన్ని పరిపాలించి 40 ఏళ్ళ రాజకీయ స్థిరత్వం ఉంది ఆయనకి. నితీష్ కుమార్ కూడా ఒక లెజెండరీ పర్సనాలిటీ బీహార్లో. అటువంటి వాళ్ళు సైతం మోడీతో చేతులు కలుపుతున్నారంటే ఇక్కడ మోడీ గొప్పతనం అనుకోవాలా, లేకపోతే వీళ్ళ యొక్క గత్యంతరమైన సిచ్యువేషన్? ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మోడీ ప్రయోజనం మోడీకి ఉంటే చంద్రబాబుని ఇబ్బంది ఆయనకున్నాయి. ఆయనకున్న కేసులు గొడవలు ప్రత్యర్థిగా ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొడవలు దాని నుంచి బయటపడాలంటే ఆయనకు రక్షణ కావాలి. అక్కడ ఆర్జేడీ వాళ్ళ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఆయనకు కొంచెం రక్షణ కావాలా. కాబట్టి ఇద్దరికి రక్షణ కావాలా, ఈయనకే రక్షణ కావాలా. అందుకు ముగ్గురు కలిసి అని ఒక విధంగా బాధ్యతలంతా కలుసుకున్నారు. ముగ్గురు కలుసుకోవడం వల్ల ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. లేకపోతే నిజమైన వాళ్ళు చెప్పిన ప్రకారం బీజేపీ మీరు చెప్పిన ప్రకారం కూడా ఓట్లు వేసి ఉంటే మరి బీజేపీ ఒకటి పెరగాలి కదా. 303 నుంచి ఎందుకు 240 పడిపోయింది, 400 సీట్లు వస్తాయని చెప్పుకున్నాడు కదా. కాబట్టి ఆయన బరువు తగ్గింది. కానీ మెకానిజం ఏం చేస్తారంటే మోడీ వచ్చిన తర్వాత ఒక ప్రమాదం ఉంది. మనకు సిస్టమ్స్ ఉన్నాయి, వ్యవస్థీకృతమైన సిస్టమ్స్, స్టాట్యూటరీ బాడీస్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్టాట్యూటరీ బాడీ, ఎన్నికల కమిషన్, జ్యుడిషియరీ, సిబిఐ, నీతి ఆయోగ్, ఈ 5 స్టాట్యూటరీ బాడీస్. ఏ ప్రభుత్వం ఆలోచన దానికి ఉన్న రూల్స్ ప్రకారం నడుస్తూ ఉంటాయి, అందులోకి పోకూడదు. కానీ ఈయన వచ్చాక ఏం చేశాడంటే ఇవన్నీ అడ్డం వస్తాయని చెప్పేసి అని ఒక్కొక్క బాడీని నరుక్కుంటూ వచ్చాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డమ్మింగ్ చేసి పారేశాడు. ఆమె మీద ఏం ప్రేమ పెట్టారు చెప్పండి. ఆమె ట్రైబల్ లేడీ, వీ రెస్పెక్ట్ హర్. ఇప్పుడు ఆమెని వెంకయ్యని పెట్టాలి న్యాయంగా అయితే, ఆయన పక్కన తిరిగి ఆమెను ఎందుకు పెట్టాడు? ట్రైబల్ యాక్ట్ మార్చాలా. ఈ ఫారెస్ట్ ల్యాండ్ పైన కార్పొరేట్ కంపెనీస్ కన్ను పడింది. ఖనిజ సంపద బ్రహ్మాండంగా ఉంది, అది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కావాలంటే ఫారెస్ట్ యాక్ట్ అమెండ్మెంట్ కావాలా. ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ కావాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టాలా. అది నాన్ ట్రైబల్ అయితే సంతకం పెడితే ఊరుకుంటారా? ఒకటి ఆంధ్ర సంతకం పెట్టించాడు. ఒకటి అయిపోయిందా? 0. ఎన్నికల కమిషన్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో లోయెస్ట్ 4వ ప్లేస్లో 3వ ప్లేస్లో ఉంటే కూడా వాళ్ళని తీసుకొచ్చి కమిషన్ చేయించుకున్నాడు. సిబిఐ చీఫ్ జస్టిస్, ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ లీడర్ ముగ్గురు కలిసి ఎంపిక చేసుకోవాలా సిబిఐ డైరెక్టర్ని. వీళ్ళు వచ్చాక ఏం చేశారు? జ్యుడిషియరీని పక్కన పడేశారు. ఓన్లీ ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ లీడర్. మా అపోజిషన్కి ఏం చేస్తారు? ఒక గంటలో మీటింగ్ని పిలుస్తారు. ఒక 60-70 మంది పేర్లు ఇస్తారట. నేను సెలెక్ట్ చేసి పేరు చెప్పమని చెప్తారు. యాడ్ చెప్తారు వాళ్ళు 70-80 పేర్లు. వీళ్ళు సరే నేను చెప్పలేకపోయినా కదా నేను చెప్తున్నామో అనౌన్స్ చేస్తారు. ఆ ప్రకారం మేనేజ్ చేస్తున్నారు వాళ్ళందరినీ. ఈసీని మేనేజ్ చేశారు, సిబిఐని మేనేజ్ చేస్తున్నారు, జ్యుడిషియరీని మేనేజ్ చేస్తున్నారు. బాబరీ మసీద్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిలు ఎవరన్నా చెప్పండి. వాళ్ళకి అనుకూలంగా ఇచ్చిన జడ్జెస్, ఒక ఆయన రాజ్యసభలో ఉన్నాడు, ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నాడు, ఇంకొక ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషనర్గా ఉన్నాడు. అంటే ఇది బ్రైబే కదా. కోర్టులు కూడా బ్రైబ్ చేసి పారేశారు. నీతి ఆయోగ్ ఉంది, అక్కడ వైవిరెడ్డి ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి తలసరి దాన్ని బట్టి పంచేవాడు. ఇప్పుడు ఈయన బీజేపీ రాష్ట్రాలకు కుమ్మరిస్తున్నాడు డబ్బులు. మన బీహార్ రాసిన ముందర 2,30,00,000 మందికి 10,000 రూపాయలు లెక్కన బ్యాంకులో వేసాడు. అవే మార్చేస్తున్నాడు. అంటే అనుకూలంగా ఉన్న స్టేట్స్కి ఏమో చేసేస్తాడు, వ్యతిరేకంగా ఉన్న స్టేట్స్కి త్రూ గవర్నర్ ద్వారా కేరళ గవర్నమెంట్ని, తమిళనాడు గవర్నమెంట్ని, పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ని ఏడిపిస్తున్నాడు. అంటే వాళ్ళ వ్యవస్థని మొత్తం ఆయన చేతిలో గుప్పట్లో పెట్టుకున్నాడు. ఇది రాజ్యాంగానికి ప్రమాదం వస్తుంది. మనకు రేపు రాబోయే రోజుల్లో రాజ్యాంగం మొత్తం తీల్చాడు వారేసి నేనే రాదని చెప్పేటువంటి ఒక స్థాయి తీసుకొచ్చి పెడుతున్నాడు. అందువల్ల
రాజ్యాంగానికి ఏదైనా ప్రమాదం ఉందంటే అది ప్రతిపక్ష పార్టీలో కాదు, స్వయాన మనం ఎన్నుకున్న ప్రధానమంత్రి ద్వారానే ప్రమాదం రాబోతుంది. ఇవన్నీ చూస్తే ఇంత వివరంగా చెప్పే మీరు రాజకీయ పార్టీలు కూడా ఉదాహరణకి కొన్ని సందర్భాల్లో బీజేపీ ఇతర ప్రభుత్వాలు కూడా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. బీజేపీ నుంచి కేంద్రం నుంచి నిధులు రావాలన్నా లేకపోతే ఇక్కడ అవసరాలు అయితే ఇంకేం చేస్తారు, గ్రిప్ వాళ్ళు పెట్టుకున్నారు సెంట్రల్గా. ఇప్పుడు ఉన్న రాజ్యాంగ హక్కుల్ని నడుస్తుంది మొత్తం వాళ్ళదే కదా. మీలాగా ప్రశ్నించే వాళ్ళు ఇంత వివరంగా చెప్పేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఇప్పుడు కామ్రేడ్ పార్టీలు చెప్పేవాడు ఉన్నా మీడియా 95% ఆఫ్ ది మీడియా మొత్తం వాళ్ళు కొనుక్కున్నారండి. అదాని నాయకత్వాన్ని మొత్తం 95% ఆఫ్ ది మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది. ఒక 5% ఉంటుంది ఇలాంటి వాడు ఎవరు ఉంటూ ఉండొచ్చు. ఆ వాయిస్ ఎక్కడో పోతుంది. సరే, పబ్లిక్ మా వాయిస్ ఏమి అంత పెద్దగా పోదు. సరైన నాయకత్వం లేకపోవడమే ప్రజల్లో ఓట్ల వరకు రాణించలేకపోతున్నారా? ప్రజల నాయకత్వం సమస్య కాదు. ఇప్పుడు వచ్చినటువంటి ఆర్థిక మార్పులు, ఈ ఎకనామిక్ పాలసీస్, సోషల్ చేంజెస్, ప్లస్ సోషల్ మీడియా, హైటెక్ ఇవన్నీ వచ్చాయి. మేము దానిలో వెనకబడిన మాట వాస్తవం. ఎగ్జాంపుల్ చేస్తాం, మా లోపల చెప్పుకోవాలి కదా. ఏదైనా మార్పు వచ్చినప్పుడు దాన్ని స్టడీ చేయకుండా నో అని చెప్పేవాడు. ఉదాహరణకి సెల్ ఫోన్లు వస్తే నేనే ఎవరితో వాటికి సియూజీ ఉంటుంది. అప్పుడు మాకు ఒక 700 మంది హోల్ టైమర్స్ ఉంటారు. అందరికి కలిసి ఒక గ్రూప్ పెట్టి ఒక సెల్ ఫోన్స్ ఇంట్రడ్యూస్ చేశాను. మా పార్టీలో నా మీద పెద్ద రచ్చ, నువ్వు కమ్యూనిస్ట్గా ఉండి సెల్ ఫోన్స్ ఎట్లా నువ్వు ఎంకరేజ్ చేస్తావు, ఈ పార్టీని చెడగొడతా అని చెప్పేసి నా మీద పెద్ద దాడి చేశారు. నేను ఓపిక విన్నా. 6 నెలల తర్వాత అర్థమైంది సెల్ ఫోన్స్ అంటే ఇంపార్టెంట్. ఇప్పుడు బిచ్చగాళ్ళు కూడా సెల్ ఫోన్ లేకుండా లేరు కదండి. ఫుట్పాత్ పడుకోవడం కమ్యూనిస్టులు అవుట్డేటెడ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అయితే ఏదైనా మార్పు వచ్చినప్పుడు ఆ మార్పుని సానుకూలంగా పరిశీలించకుండా ఇమీడియట్గా అడ్డం కొట్టేయడం. ఆటోమేషన్ వచ్చింది, ఆటోమేషన్ అడ్డం కొట్టడం. కంప్యూటరైజ్ పెట్టే బ్యాంకులో దాని మీద తెగించాం. టెలిఫోన్స్ బూతుల సిస్టమ్ పెట్టారు, దాని మీద తెగించాం. సెల్ ఫోన్ సిస్టమ్ వచ్చింది, దాని మీద తెగించాం. ఇట్లా ఇచ్చినప్పుడు సహజంగా వచ్చేటువంటి మార్పుల్లో యూత్ అటు ఎగబడుతున్నారు. మేము వెనక్కి లాగానే ప్రయత్నిస్తున్నాం. ఆడ మేము ఫెయిల్ మాట వస్తాం. రెండోది మీరు మాట్లాడుతూ ఎన్డీఏలో చంద్రబాబు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళు కలవడం ఒకరికొకరు రక్షణ అన్నారు కదా. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీతో చాలా అనుబంధంగా ఉండేవాడు, చాలా సాన్నిహిత్యంగా ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు లాంటి వాళ్ళని ఒక కేసులో అరెస్ట్ చేసి సుమారు 40 రోజుల పాటుగా జైల్లో ఉంచారు కదా. ఇప్పుడు అది పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు బీజేపీ మళ్ళీ టీడీపీతో ఉంది, జగన్పై అనేక ఆరోపణలు, అనేక కేసులు ఉన్నాయి. జగన్ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి చంద్రబాబుకు ఉంటుందా? ఆయన చేతిలో ఉందా పవర్? భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక వ్యక్తి 11 సంవత్సరాలుగా కోర్టుకు పోకుండా ఉన్నవాడిని ఉన్నారా? బెయిల్ పైన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. 11 ఏళ్ళకి కోర్టుకు వాళ్ళ మొన్న పోయాడు. ఎవరు ఇంతవరకు ఈ దేశంలో ఎక్కడ స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత ప్రివిలేజ్ అనుభవించాడు. సెంట్రల్లో ప్రాభాయం ఉండబట్టి ఆయన జోలికి ఎవరు పోలే. అట్లా ఆయన మేనేజ్ చేసుకున్నాడు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావాలి, వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇది కావాలా, ఇద్దరు ఉండాలా. అప్పుడు చంద్రబాబు అవసరం లేదు అనిపించింది. మరి చంద్రబాబు అరెస్ట్ అయినా కూడా అది ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు బీజేపీ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు టర్మ్లో వాళ్ళు చేయించిన వాళ్ళే కదా. బీజేపీ చేయించిందా? అవును, వాళ్ళ సపోర్ట్ లేకపోతే అది చేయగలరా? బీజేపీ అమిత్ షా చెప్పకుండా చంద్రబాబుని అరెస్ట్ చేసే శక్తి జగన్కు ఉందా? ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు సాహసం చేస్తారా, జగన్ అరెస్ట్ చేస్తారా? తేడా ఉంది. అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి మొండోడు, అమిత్ షా కూడా ఒక లైన్ క్లియర్ చేశాడు. ఎందుకు క్లియర్ చేశాడంటే ఈయన జైల్లో పెట్టి ఒత్తిడి చేసి భయపించి బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ లొంగ తీసుకోవాలా, అదే ప్లాను. చంద్రబాబుని అరెస్ట్ చేసిన కారణం ఏంటి, ఆయన జైలుకు పోయాకనే మారాడు, అంతకుముందు లేడు. అంటే ఆయన బై ఫోర్స్. అంతెందుకండి, కేజ్రీవాల్ని జైల్లో పెట్టించాడు. చివరికి వాళ్ళు ఏం చెప్పాడు, రాజు ఏం చేశాడు, నువ్వుగా పోటీ చేసుకుంటే మేము వదిలిపెడతాం, నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కలిస్తే మేము వదిలిపెట్టం అంటే దండం పెట్టి వచ్చేసాడు. బయటకు వచ్చాక కాంగ్రెస్ పార్టీ కలవకుండా ఇండిపెండెంట్ పోటీ చేసుకున్నాడు, ఓడిపోయాడు. టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు లొంగారు, కవిత ఎందుకు జైలుకు పోయింది, ఈ సారాయి కేసు ఎందుకు వచ్చింది, ఇవన్నీ చూశాక వాళ్ళు కూడా లొంగ తీసుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కేసు ఆయనకి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు నాకు అయితే అనుకూలంగా అవి కూడా చెప్పన్నాడు. 4 రోజులు జైలు తర్వాత ఆయన ఒప్పుకుంటే అప్పుడు పంపించారు. అంటే అన్ని రకాల ఒత్తిడి చేసి బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకుంటున్నారు. అంతేగాని చంద్రబాబు నాయుడికి ప్రేమ ఉండో, నితీష్ కుమార్కి ప్రేమ ఉండో కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎందుకు కదా చంద్రబాబు నాయుడు గిట్టి సపోర్ట్ చేస్తారు కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం లేదు?
$1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు కూడా చంద్రబాబు అని చేయలేడు, మళ్ళీ అమిత్ షా చెప్పాల్సింది. వాళ్ళు చెప్పరు. ఒక జోబులో చంద్రబాబు ఉండాలి, ఒక జోబులో జగన్మోహన్ రెడ్డి ఉండాలి. రేపు ఎటు వస్తుందో ఇద్దరు ఉండాలి. అందువల్ల ఆయన బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. వీళ్ళిద్దరు పావులకు ఉపయోగిస్తున్నారు. చూడండి, ఈడ కొట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు, ఆంధ్రాలో ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. కానీ అదే ఇష్యూ పైన సెంట్రల్ పోవడం లేదు. సెంట్రల్ ఏ బిల్లు పెడితే ఆ బిల్లు ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు. వైసీపీ సపోర్ట్ చేస్తూ ఉంది, టీడీపీ సపోర్ట్ చేస్తుంది. ప్రతి బిల్లు కనీసం కామాలు కూడా దిద్దడం లేదు. అంటే అర్థం ఏంటి? మీరు కొట్లాడుకోండి, మాతో అనుకూలంగా ఉండండి. దట్స్ ఆల్. రైట్. మీరు జాతీయ స్థాయి నాయకుడు. ఇప్పుడు మళ్ళీ ఒక చర్చ దేశవ్యాప్తంగా దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అని చెప్పి, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా. తెలుగు వాళ్ళు ముఖ్యంగా పివి నరసింహారావు తర్వాత దక్షిణ భారతదేశం నుంచి అసలు ప్రధాని స్థాయిలో వెళ్ళిన వారు ఎవరు లేరు. రేపటి రోజున అదే సిచ్యువేషన్ వస్తే, ఇంకా ఉద్యమం ఉధృతం అయితే, రేపటి రోజున డీలిమిటేషన్ అయినా కూడా మనకు చాలా తీవ్ర అన్యాయం జరుగుతుంది దక్షిణ భారతదేశానికి. అసలు దక్షిణ భారతదేశంలో ఓట్లు రాకపోయినా ఒక పార్టీ కంప్లీట్ నార్త్ ఇండియాని ఆక్యుపై చేయగలిగితే వాళ్ళే భారతదేశంలో ప్రధాని స్థాయిలో ఉంటారు. సో ఏంటి సిచ్యువేషన్? రేపటి రోజున మళ్ళీ తెలుగు వాళ్ళు ఆ స్థాయిలో వెళ్ళిన నాయకులు ఎవరైనా కనబడుతున్నా ఇప్పుడున్న సినాప్సిస్లో, ఇప్పుడున్న సినారియోలో? తెలుగు వాళ్ళు అని చెప్పే బదులు కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాలు, ఓట్ బ్యాంక్ విధానాలు, ఈ రిలీజియస్ ఉపయోగించుకోవడం ద్వారా వచ్చేటువంటి ఓట్లు ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి. దక్షిణ భారతదేశం వచ్చేటికి అంత మూలంగా వచ్చేది కాదు. ఇది సెక్యులర్ భావాలు ఎప్పటి నుంచో, డిఎంకే, డీకే ఇవన్నీ ఉన్నాయి. తేడా వస్తుంది. ఇప్పుడు ఈ దక్షిణ భారతదేశంలో వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక దీనిలో అయితే తమిళనాడులో మాకు బంధువులు ఉంటారు కదా, ప్రతి జిల్లాకి దాదాపు 800 పార్టీ ఆఫీసులు కడుతున్నారు, బ్రహ్మాండ ఆఫీసులు. తమిళనాడు డబ్బులు లేవు కదా వాళ్ళకి. కేరళలో ప్రతి 700 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఖర్చు పెట్టామని చెప్పేసి లోకల్ బడ్జెట్ రాబోతుందని అని చెప్పేసి ఏర్పాటు చేశారు. అందువల్ల వాళ్ళు దక్షిణ భారతదేశాన్ని ఆక్యుపై ప్రయత్నిస్తున్నారు. అదే సందర్భంలో పాలసీలు కొన్ని వస్తున్నాయి. మీరు చెప్పారు కదా, డీలిమిటేషను. దీనిలో దక్షిణ భారతదేశం తగ్గిపోతాయి. రెండవది, మనకు వచ్చే వాటా మనకు ₹2 ఇస్తుంటే వాళ్ళు ₹1 మనకి ఇస్తున్నారు. ₹1 ఇస్తున్న బీహార్కి ₹3 ఇస్తున్నారు. అది లెక్క తేలిపోయింది. ఈ వివక్షత, కేరళకు మీద వివక్షత, తమిళనాడు మీద వివక్షత, ఇది చివరికి ఏమైంది, ఈ దక్షిణ భారతదేశం మనల్ని ఇగ్నోర్ చేస్తానని చెప్పేసి ఒక ఫీలింగ్ జనంలో వచ్చే ప్రమాదం ఉంది. రేపు ఎప్పుడు ఇదేనా అటే కొనసాగితే, నెక్స్ట్ మళ్ళీ బీజేపీ ఇట్లా కొనసాగిస్తే మళ్ళీ ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో ఉద్యమం రాక తప్పదని అనిపిస్తున్నా. ఒకవేళ ఆ ఉద్యమం వస్తే దాన్ని లీడ్ చేసే నాయకులు ఎవరైనా కనబడుతున్నారు దక్షిణ భారతదేశంలో? పోనీ తెలుగు వాళ్ళు ఎవరైనా? ఉద్యమాలు వాళ్ళే పుడతారండి. ఒకటి గుర్తుపెట్టుకో, నాయకులు ఉద్యమాన్ని సృష్టించరు, ఉద్యమే నాయకులను సృష్టిస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో మట్టిలో మాణిక్యంలాగా పేదవాళ్ళే కదా పైకి వచ్చి పోరాటం సాగించారు. హిడ్మా ఎక్కడి నుంచి వచ్చాడు? పైనుంచి వచ్చాడా? గిరిజన నుంచి వచ్చాడు. చేకూరి కన్నా పాపులర్ అయ్యాడు. అందులో ఎప్పుడు కానీ ఉద్యమం నాయకులను సృష్టిస్తుంది కదా. ఆ మధ్యలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తున్న క్రమంలో మహారాష్ట్ర బయట అన్ని తిరిగి థర్డ్ ఫ్రంట్ అనేది ప్రయత్నం చేశారు. ఆ తర్వాత దేశ్కి నేతను ప్రచారం చేసుకొని ఉద్యమానికి తెరలేపారు ఆయన. ఈ 2 జాతీయ పార్టీలని ఆ స్థాయిలో వ్యతిరేకించినటువంటి సౌత్ ఇండియాలో ఏకైక వ్యక్తి కేసీఆర్. అన్ని కలిపే ప్రయత్నం చేసిండు. ఆయన రూపంలో ఏదైనా కనిపిస్తుందా కేసీఆర్ ఇంకా ఒక థర్డ్ ఫ్రెండ్? దానిలో సిన్సియారిటీ లేదు. ఆయన సిన్సియారిటీ లేదు. ఒకటి, ఆయన తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి ఇక్కడ నాయకుడు అయ్యాడు. అంతేగాని ఆయన భారతదేశ నాయకుడు అవ్వడానికి అవకాశం లేదు. ఆయన ఒక విధంగా బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేశాడు. నేనే పెద్ద నాయకుడు చెప్పడానికి ట్రై చేశాడు, ముఖ్యమంత్రిగా ఉన్న వనరులను ఉపయోగించుకొని. కానీ అక్కడ ఆయన ముట్టాడలేదు, సాధ్యం కాదు. ఆయన ఏదో అనుకొని చేశాడు, అది రివర్స్ కొట్టింది. అందువల్ల ఏమైంది, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చడం వల్ల కూడా నష్టం వచ్చింది వాళ్ళకి. జాతీయ పార్టీ ఎక్కడికి అవుతుంటే లిమిటేషన్స్ వస్తాయి, జనంలో కాన్ఫిడెన్స్ పోతుంది. అందువల్ల వాళ్ళకే నష్టం వచ్చింది. ఆయన ఏమనుకుంటే నేను పెద్ద స్ట్రాటజీస్ని 750 పుస్తకాలు నేను చదివాను, గొప్ప మేధావి చెప్పుకుంటుంటాడు. కానీ అట్లాంటిదే కాదు, తెలంగాణ ప్రజల్లో ఎప్పటి నుంచో దాదాపు 50-60 ఏళ్ళగా ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు. దానికి 2 మాటలు ఉద్యమాలు వచ్చినాయి. మరి చెన్నారెడ్డి లాంటి వాళ్ళు వచ్చి నడిపించారు. అప్పుడు బ్రహ్మాండం గెలిచారు కదా, వాళ్ళు నిలబడలేకపోయారు. కానీ జనంలో మాత్రం అట్లా ఉంది. దానికి పోయినా జనంలో అదే సెంటిమెంట్ ఉంది. దాన్ని గమనించగానే ఫస్ట్ టైం అంతకుముందు మేము సమైక్యాన్ని కోరినవాళ్ళు భారత కమ్యూనిస్ట్ పార్టీని మాట్లాడి జనంలో సెంటిమెంట్ ఇట్లా ఉన్నప్పుడు ఎన్నాళ్ళు ఆపుతాం మనం కూడా తెలంగాణ సపోర్ట్ చేద్దాం మేము కూడా డిసైడ్ చేసినాం. అప్పుడు నేను స్టేట్ సెక్రటరీని. అప్పుడు నేను స్టేట్ సెక్రటరీగా తెలంగాణ సపోర్ట్ చేస్తే నేను కర్నూలుకు తిరుగుతూ పోతే దిష్టిబొమ్మ దాన్ని పెట్టాను. నువ్వు ఆంధ్ర వాడుకుండి ఇక్కడ పుట్టి
తెలంగాణ చేస్తామని చెప్పేసి పెట్టారు. నేనే పోయి తగలబెడతా ఉంటే నాయన ఆ దిష్టి బొమ్మ కాదరా, నన్ను తగలబెట్టా మేము మారం, మా పార్టీ నిర్ణయం అది. తర్వాత అది ఉద్యమం రీతి వచ్చేది సంవత్సరం చెప్పాను. అంత వచ్చినప్పుడు నిలబడ్డాం. అంత నిలబడి అంటే ఆ కారణం ఏంటి, కేసీఆర్ కూడా గొప్ప నాకు ఎట్టయ్యాడు. సరే ఒకటి ఉంది, ఆయన గారు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి లేదు కాబట్టి ఆయన ప్రత్యేక తెలంగాణ స్టార్ట్ చేశాడు అంటున్నారు. అట్లాంటి ప్రత్యేక తెలంగాణ స్టార్ట్ చేసి ఇందిరారెడ్డి స్టార్ట్ చేశాడు కదా, మరి నాయుడు స్టార్ట్ చేశాడు కదా, వాళ్ళకి ఎందుకు రాలే? ఈయన ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఈ జనంలో ఉన్నటువంటి ఆ వేడిని ఉపయోగించుకున్నాడు. అంతేగాని ఈయన సృష్టించింది కాదు, ఈయన మంత్రం వేసి తెలంగాణ కావాలని ప్రజలు సృష్టించింది కాదు. తెలంగాణలో ఉన్న ప్రజల యొక్క ఆలోచనల్ని ఈయనకి రిఫ్లెక్ట్ అయ్యాడు, ఉపయోగపడి. వారసుతో రాజకీయాలు వస్తున్నాయి. అటు తెలంగాణలో కేసీఆర్ వారసులు వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వారసులు. నెక్స్ట్ వాళ్ళే వారసత్వంగా పునికి పుచ్చుకొని రేపటి రోజున ముఖ్యమంత్రి వాళ్ళైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటువంటి మీరు ఇక్కడే అంటున్నారా? జమ్మూ కాశ్మీర్ ఎక్కడ ఎవరు ఫరూక్ అబ్దుల్లా కొడుకు వచ్చాడు, ఆ నుంచి ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ కొడుకు వచ్చాడు, బీహార్ లల్లు కొడుకు వచ్చాడు, టీఎంకే కరుణాది కొడుకు వచ్చాడు, ఇంకో కొడుకు అప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు వచ్చాడు, ఇంకొక మన కూడా తయారు చేస్తున్నాడు. కేసీఆర్ ఆయన వచ్చాడు, కొడుకుని తయారు చేస్తున్నాడు. అంటే ఆ రాజకీయ పార్టీలు మిగతా లేరా? తెలుగుదేశం పార్టీ పుట్టుమొదటి కొన్ని వాళ్ళు ఉన్నారు, అశోక్ గజపతి ఉన్నారు. కానీ ఇదేముందంటే ప్రాంతీయ పార్టీ ఎప్పుడు కానీ ఫస్ట్ నేను బాగుపడాలి, అది నా కుటుంబం బాగుపడాలి, తర్వాత మన రాష్ట్రం బాగుపడాలి. ఈ ప్రిఫరెన్స్ అది ప్రాంతీయ పార్టీలో. ఎందుకంటే ఇప్పుడు సంపాదించిన ఇన్ఫ్లుయెన్స్ ఆస్తి అవన్నీ కూడా ఎవరికి పోద్ది కదా, ఎందుకు వదిలిపెడతారు వాళ్ళు? లేకపోతే లోకేష్ అంత పరిచయం లేనప్పుడు ఆయన తెలిసి ఎందుకు పెట్టుకున్నాడు? ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కానీ అది ఒక ఫ్యామిలీ పార్టీ అయిపోద్ది. కమింగ్ బ్యాక్ టు సెన్సేషన్ సనారా గారు, ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారని అంటున్నారు. ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని మీరు సమర్థిస్తున్నారా? నేను సమర్థించడం కాదు, వ్యవస్థీకృత లోపాలు. ఈ వ్యవస్థీకృత లోపాలలో ఉన్నటువంటి దాన్ని సరిచేయాల్సింది ఎవరు? గవర్నమెంట్ సపోర్ట్ చేయడం లేదు. ఈ వ్యవస్థ ఇప్పుడు ఐబొమ్మ రవి పుట్టగానే క్రిమినల్గా పుట్టాడా? హిడ్మా పుట్టగా నక్సలైట్గా పుట్టాడా? ఇప్పుడు నక్సలైట్లు జైల్లో ఉన్నారు చాలామంది, పుట్టగానే క్రిమినల్గా పుట్టారు వాళ్ళు. వీడికి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ తయారు చేస్తానండి. వ్యవస్థలో ఉన్నటువంటి అనేక లోపాలు, అనేక రుగ్మతల్ని నుంచి వీళ్ళు పుడతా ఉన్నారు. దానికి కారణం సర్కారే. ఇప్పుడు హిడ్మా ఎందుకు వచ్చాడు? జనంలో ఉన్నటువంటి అనేక బాధలు, గిరిజనుల బాధలు కట్టడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన లీడర్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఐబొమ్మది ఏమైంది? నేను అదంతా చెప్పక్కర్లా. నిన్న అఖండ్ 2 600 రూపాయలు పెంచారు. ఏమండి, వాళ్ళు డబ్బులు పెట్టి ఖర్చు పెడుతున్నారు, అంతకుముందు కూడా ఇచ్చారు. వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని విలాసవంతంగా మాకు డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోయింది, నాకు టికెట్ల మీద ధరలు పెంచుకుని అంటే ఎందుకు పెంచాలని వాళ్ళు ఇప్పుడు సినిమా చాలామంది వ్యాపారం చేస్తున్నారు. నష్టపోయిన వాళ్ళు ఏం చేస్తారు? దివాళా చేస్తున్నారు, సినిమాలు తీసుకుంటే వాళ్ళ పని వాళ్ళు పడుకోనియండి. గవర్నమెంట్కే సంబంధం, ప్రభుత్వం వాళ్ళకి సినిమా రేటు పెడుతుంది. 12,000 మంది పడతా ఉంది, ప్రజల పైన పడతా ఉంది. ఇప్పుడు సినిమా తీసేది ఒకే కుటుంబం, యాక్టర్స్ వాళ్ళే, ప్రొడ్యూసర్లు వాళ్ళే, సినిమా థియేటర్లు వాళ్ళవే. ఆ విధంగా దోపిడీ చేసి ఒక మాఫియా గ్యాంగ్ తయారవుతుంటే వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తూ ఉంది? ఇది జనం పోతే ఏముంది? ఇప్పుడు నేను కూడా ఒకసారి పోతే 700 రూపాయలు ఖర్చు అయింది. దానికన్నా ఈ పైరసీ బాగుందని నేను కూడా దాన్ని చూడాల్సి వచ్చింది. థియేటర్కి పోట్లే అయితే మీరు పైరసీ చూస్తారా? పోయినా ఒకసారి బట్టి పోయినా, అంటే అంత తిరిగి కూడా లేదు మాకు పోవడానికి. ఈ పైరసీ ఎందుకు చూస్తున్నారంటే జనం భరించలేరు, థియేటర్లకు పోయి చేసే భరించలేరు. కాబట్టి ఏదో ఒకటి ఒక సినిమా చూస్తున్నారు. దాన్ని ఉపయోగించుకున్నాడు రవి. ఉపయోగించుకుంటే ఎక్కడికో పోయాడు. ఇప్పుడు ఎంత అయిందంటే వాడు తెలివితేటలను మెచ్చుకొని మురిసిపోయి వాడినే మన గవర్నమెంట్లో పెట్టుకొని చేద్దామని చెప్పేసి, అంటే దొంగకే తాళం ఇద్దామని చెప్పేసి ఒక దివాళాకోర ఆలోచన ఒకటి వస్తూ ఉందని విన్నాను నేను. అది కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మార్పులు రాకుండా, సినిమా మాఫియా గ్యాంగ్లో మార్పు రాకుండా పోతే ఇలాంటి ఐబొమ్మ రవిలు పుడతానే ఉంటారు, విడిగొప్ప ఇంకోటి వస్తూనే ఉంటారు. నారాయణ గారు, గతంలో మీరు చాలా భూ పోరాటాలు చేశారు, అరెస్టులు అయ్యారు, చాలా ఆందోళనలు చేశారు. ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి, పేదలు పోరాటం చేస్తున్నారు. అక్కడ కమ్యూనిస్టులు ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకు? మీరు కాంగ్రెస్లో పొత్తుల్లో ఉన్నారు కాబట్టేనా? కాదు, హైడ్రాది మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ వాళ్ళంతా ఉన్నాయి. చాలా మంది పేదలు కూలిపోతున్నాయని చెప్పి దానికి వస్తాను.
నేను ఇబ్రహీంపట్నం నుంచి ఈ నల్ల అంటారు చూడండి, మూసి నల్ల ఇది ఇబ్రహీంపట్నం ఈ పక్క, ఇది వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం దాకా పాదయాత్ర చేసాం. ఆ నెల మొత్తం వస్తే ఆ వర్షపు నీళ్లు కాలంలోకి పోయి ఆ ఇబ్రహీంపట్నం నదిలో పడతాయి. మొత్తం కబ్జాలు ఇక్కడికి ఏమైంది, ఈ నీళ్ళు ఏడకాడ పొంగిపోయి ఊళ్ళ మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ లిస్ట్ ఇచ్చి రాసేటప్పుడు ఉన్నప్పుడు దీన్ని వెకేట్ చేసిమని చెప్పా. ఎక్కువ మంది ఎంఐఎం వాళ్ళు ఉన్నారు ఆక్యుపై చేసిన వాళ్ళు, వాళ్ళు జోలికి పోతారా, పోలే. అంటే ఈ అక్రమ కట్టడాలు చేసిన తర్వాత వర్షాలు పడితే ఏమని చేస్తారు, నీళ్ళు ఆడిపోతున్నాయని చెప్పండి, ఊళ్ళ మీద పడుతున్నాయి వచ్చి. దేనికి ఈ చెరువులు కాలువలు ఉంటే దాన్ని బట్టి అది పోయేది. అది అక్రమ కట్టడాలు ఎక్కువైపోయినాయి. దాన్ని కూల్చడం అవసరం చెప్పేసిన ఉద్దేశంతో హైదరాబాద్ మేము కూడా సపోర్ట్ చేసాం. ఫస్ట్ ఎన్కన్వెన్షన్ కూల్చాడు, దాన్ని సపోర్ట్ చేయాలి, చెరువులో కట్టుకున్నాడు. అవును, కాస్ట్లీ ఒక ప్లేట్ 10,000 రూపాయలు ఫంక్షన్లో. అంత అనుభవిస్తున్నప్పుడు ఎందుకు కట్టకూడదు? అప్పుడు ఏం చెప్పామంటే పేదవాళ్ళ జోలికి పోకూడదు. ఒకవేళ పేదవాళ్ళ కన్నా ఈ ఎఫ్టీఎల్లో ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్గా అరేంజ్ చేయించండి, లేకుండా వాళ్ళపై మేము ఫైట్ చేస్తామని చెప్పిన మాట వస్తాం. అదే మాట ఇప్పుడు ఉన్నాం. రైట్. ఇప్పుడు మావోయిస్టుల శకం ముగిసినట్టేనా ఇక? ఎందుకంటే 2026 మార్చి కల్లా పూర్తిగా మావోయిజం అనే ఆలోచన లేకుండా చేస్తామన్న రకంగా పోతుంటే, మీరు ఇందాక అన్నారు కంటే ఎక్కువ పేరు సంపాదించిన హిడ్మా అని. హిడ్మా లాంటి వ్యక్తులే ఇప్పుడు మావోయిస్టుల అంటే పోలీసుల తూటాలకు బలవుతుంటే ఇంకా మావోయిజం ఉంటుందా? ఈ భూమి మీద ప్రజలు ఉన్నంతకాలం ఈ మార్క్సిస్ట్ లెనిన్ సిద్ధాంతం ఉంటుంది. అది ఏ రూపంలో ఉండొచ్చు, ఉండకుండా పోయి ప్రసక్తి అది. ఎందుకంటే దట్ ఈస్ ది బేసిక్ ఫిలాసఫీ. అది జనంలో ఉన్నటువంటి అంశం. ఈరోజు నక్సలైట్ని చంపచ్చు, నక్సలైట్లను చంపచ్చు, కానీ నక్సలిజాన్ని చంపలేరు. మీ వల్ల కాదు, నక్సలిజాన్ని చంపలేరు, నక్సలైట్ని చంపుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ సమస్య ఉన్నప్పుడు ఎవడో ఒకరు మళ్ళీ వస్తూనే ఉంటారు, మళ్ళీ పుడుతూనే ఉంటాయి. ఉద్యమాలు ఆపడం మీ చేత కాదు. తాత్కాలికంగా రిలీఫ్ కోసం ఇప్పటికిప్పుడు కార్పొరేట్ కంపెనీస్కి అందరికి ఇచ్చేస్తాయి కదా. నమ్మాలని చంపినప్పుడు 22,000 ఎకరాల భూమిని ఆదానికి ఇచ్చారు. ఇప్పుడు హిడ్మాన్ చెప్పిన తర్వాత 50,000 ఎకరాల భూమిని ఇస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు చంపడం భూములు వాళ్ళకి అప్లికేషన్ చేస్తున్నారు. కానీ ఇంకా పుడతారు, పుట్టకుండా ప్రసక్తి లేదు. రెండోది ఏంటంటే ఉద్యమాలు ఎట్లా వస్తాయంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ శ్రీలంక, కానీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ప్రజలు తోసేశారు. ఎలక్టెడ్ గవర్నమెంట్ బంగ్లాదేశ్, జనమే తిరగబాటు చేస్తే ఆమె వచ్చి చాలా కోరింది. ఎలక్టెడ్ గవర్నమెంట్ నేపాల్, జనం తిరగబడితే గవర్నమెంట్ పడిపోయింది. అంటే ఉద్యమాలు ఒక రకరకాల పత్రాలు వస్తున్నాయి, ఒకే పత్రం వస్తుంది అనుకోకండి. ఒకప్పుడు సాయుధ పోరాటం, తిరుగుబాట్లు, తుపాకీ కొట్టడం, ఇప్పుడు అది లేదు. ఉద్యమాలు వచ్చి ఉన్నాయి. ఉద్యమాల్లో ప్రభుత్వాన్ని మార్చేస్తున్నారు. కాబట్టి రకరకాల పద్ధతుల్లో, నూతన పద్ధతుల్లో ఉద్యమాలు వచ్చి తీరుతాయి. ఈ దోపిడీ వ్యవస్థ కొనసాగేంతకాలం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు 2014లో 2.2 crores ఎన్పిఏ అయితే ఇప్పుడు 16 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏ ఈ గవర్నమెంట్లో. అంటే దోపిడీ ఎప్పుడు పెరిగింది? సంపన్న ఎక్కడ పెరిగారు? 1% మనిషితో 40% సంపద ఉంటా ఉంది. కాబట్టి జనం కొంతమంది పెరుగుతూ ఉన్నారు, మెజారిటీ జనం ఆపదలో పేదరికంలో ఉన్నారు. తప్పనిసరిగా తిరుగుబాటు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, వస్తుంది. నారాయణ గారు, ఒకప్పుడు మీరు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు కాస్త ఇప్పుడు పార్టీలతో కుమ్మక్కవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మీరు అవునన్నా కాదన్నా ఇంకా ఏఐఎస్ఎఫ్ జెండాలు బట్టి, ఏఐవైఎఫ్ జెండాలు బట్టి, సిపిఐ జెండాలు బట్టి ఎంతో కొంత మీకు క్యాడర్ అవుతున్నది. కానీ ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా, అది స్థానిక ఎన్నికలే కానీ, పార్లమెంట్ ఎన్నికలే కానీ, అసెంబ్లీ ఎన్నికలే కానీ, పై స్థాయిలో నాయకులు పై స్థాయిలో వేరే పార్టీ నాయకులతో కుమ్మక్కైపోయి సూట్ కేసులు మార్చుకొని డబ్బులు తీసుకొని వాళ్ళకి మద్దతు తెలుపుతారు. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎందుకు పట్టించుకోవట్లేరు? మీరెవరు నాయకత్వంలో ఉన్నా మీ కార్యకర్తలు ఈ అభిప్రాయం అయితే ఇది సులభం గుడ్డగా చేయడానికి. మేము ఎప్పుడు కానీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పొందికలు, బీజేపీకి వ్యతిరేకంగా ఏ పొందికలు ఉంటే ఆ పొందికలు ఉంటున్నాం. అక్కడ డబ్బు సమస్య కాదు, పాలసీ. రాష్ట్రాలలో కూడా ఇప్పుడు ఏమైంది, ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత, ఈ మత పార్టీలు వచ్చిన తర్వాత ఏ ఒక్కడు ఒంటరిగా పోటీ చేసేదానికి అవకాశం లేకుండా పోయింది. చూడండి, ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేస్తే రావడం లేదు, యునైటెడ్గా పోటీ చేయాల్సి వస్తూ ఉంది. బీహార్లో అదే చేసాం అన్ని చోట్ల. ఆ పద్ధతుల్లో కలిసి ఉద్యమాలు చేస్తున్న పాలసీ రీత్యా డబ్బులు తీసుకొని మేము ప్లేట్ ఫిరాయించింది లేదు, సిద్ధాంతం మార్చింది లేదు. మా పార్టీ విధానం ఒకటే ఉంటుంది. ఆ పార్టీ విధానం ఒకటి ఉన్నప్పుడు దాని డబ్బులు తీసుకునే అవకాశం ఏంటి ఉంటుంది?
పార్టీ విధానాన్ని అతిక్రమించి కానీ ఎక్కడ సంబంధాలు పెట్టుకుంటే అప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ అవుతుంది. అట్లాంటిది అక్కడ లేదు. ఉదాహరణ తెలంగాణ తీసుకున్నాం. తెలంగాణలో మీకు ఒక ఎమ్మెల్యే స్థానం వచ్చింది, కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ వచ్చింది. మీరు కూటమిని క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతం వరకు కొనసాగిస్తారా? మీకున్న ఎంతో కొంత క్యాడర్ని మీరు వాళ్ళని పట్టుకొని ఉంటున్నారా? వాళ్ళ అభిప్రాయం తీసుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఏడికి వచ్చాడు ఏమైందంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కుదరలేదు. మాకు చివరిలో కాంగ్రెస్ పార్టీతో అడ్జస్ట్మెంట్స్ కుదరాలని ట్రై చేసాము. జాతీయ స్థాయి ఉంది కాబట్టి, జాతీయ స్థాయి ఇండియా ఉంది కాబట్టి మేము కూడా దానికి ఉండాలి. వీళ్ళు ఏంటంటే సీట్లు ముందు 3 సీట్లు ఇస్తాను లేకపోతే 1కి వచ్చారు. ఇప్పుడు ఆ 1 మేము తీసుకోకుండా పోటీ చేస్తే ఎక్కడ సీట్లే రావు. పోటీ ఏం చేయాలి? మేము 5, 10, 20 చేయాలి సిపిఎం లాగా, ఎక్కడ సీట్లు రావు. అట్లాంటప్పుడు ఏదో ఒకటాన్ని తీసుకుంటే చట్టసభలో మన వాయిస్ ఉంటుంది అని చెప్పేసి ఆ ఒకదానికి ఒప్పుకొని చేసుకొని సరే ఎమ్మెల్సీ ఒకటి ఇస్తా ఉన్నారు అనుకోండి. అట్లా మేము అడ్జస్ట్మెంట్ తప్పనిసరి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కూడా ఉన్నాం కాబట్టి ఇక్కడ కుదిరినాయి. కానీ గ్రామీణ స్థాయిలో స్థానిక ఎన్నికలు వస్తున్నా ఆ పద్ధతిలో నేపథ్యంలోనే ఇక్కడ కూడా మాకు ఇష్టం ఉండాలి లేకపోయినా ఒక సీట్తో అయినా సరే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు లోకల్ బాడీస్ వస్తున్నాయి. లోకల్ బాడీస్లో అడ్జస్ట్మెంట్ కుదరదు. ఎన్నికల సింబల్ ఉంటేనే అడ్జస్ట్మెంట్స్ కష్టమైతే ఇండిపెండెంట్ అనేది రాదు. ఇంకా లోకల్గా ఎవరి పార్టీ పోటీ చేసుకోవడమే. అవగాహన ఉన్నా కూడా సాధ్యం కాదు. ఇప్పుడు పంచాయతీలు జరుగుతున్నాయి, ఎక్కడ అడ్జస్ట్మెంట్ రాలే. ఎవరి పార్టీకి ఎవరు బలం ఉంటే పోటీ చేసుకుంటున్నారు. మేము అది చెప్పాం, లోకల్ బాడీస్లో కానీ ఎక్కడ కానీ బలం ఉన్న చోట పోటీ చేసుకోండి, కంపెనీ మునిగిపోతాయి, ఎన్ని వస్తాయి. ఇప్పుడు చట్టసభల కంటే అసెంబ్లీకి పార్లమెంట్కి జరిగే ఎన్నికలు ఇప్పుడు ఒక ఒడంబడికి వస్తుంది. అప్పుడు తప్పనిసరిగా అడ్జస్ట్మెంట్స్ ఉండాల్సి వస్తుంది. లోకల్ బాడీస్కి వచ్చేటికి అట్లాంటివి ఉండదు. గవర్నమెంట్ పడిపోవు కదా. లోకల్ బాడీస్ మేము ఓడిపోయినా గవర్నమెంట్ పడిపోదు, గెలిచా మాకు గవర్నమెంట్ రాదు. కాబట్టి అట్లాంటప్పుడు ఎందుకు ఉండాలా? అలా దాన్ని ఫ్రీగా వదిలేసాం, వాళ్ళు పడి కూడా చేసుకుంటున్నారు. సో నాయకత్వం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పేరు చెప్పగానే చంద్రబాబు ఉన్నారు, ఆయన తర్వాత లోకేష్ పేరు వస్తుంది, జనసేనకి పవన్ కళ్యాణ్, వైసీపీకి జగన్, ఇక టీఆర్ఎస్కి కేటీఆర్, లేకపోతే కేసీఆర్, కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి. అట్లా సిపిఐ సిపిఎం పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, 2 పార్టీలు కూడా నాయకత్వం అనగానే ఒక సింబాలిక్ ఐకాన్ లేకపోవడమే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా కొంత అసంతృప్తి గురి చేస్తున్నది. మాది పర్సనాలిటీ ఓరియంటెడ్ పార్టీ కాదు, ఉద్యమ ఓరియంటెడ్ పార్టీ మాది. ఆ ఉద్యమంలో నుంచి ఎవరు వస్తే వాళ్ళు లీడర్ అవుతారు. దాన్ని ఒక్కొక్కసారి కొంతమందికి మనిషి ఇది రావచ్చు, హడావిడి రావచ్చు, కొంచెం మెత్తగా రావచ్చు, తేడా ఉంటుంది. ఇప్పుడు నేను పార్టీ సెక్రటరీ, నా తర్వాత వచ్చిన వాళ్ళు పార్టీ సెక్రటరీ, నాకు వాళ్ళకు తేడా ఉన్నమాట వాస్తవమే ఉంటుంది. అది ఇండివిజువల్గా ఉండేటువంటి ఇనిషియేటివ్ వస్తుంది. అంతేగాని నేను అతీతం కూడా కాదు. మాకు పార్టీ నిరంతరం పనిచేసే పార్టీలో 3 ఏళ్లకు 6 ఏళ్లకు ఒకసారి సెక్రటరీ మారుతూ ఉంటారు, మళ్ళీ దాన్ని ఎస్టాబ్లిష్ అవుతారు. ఆ విధంగా మాది ఉద్యమ రీత్యా వచ్చే పార్టీలు కానీ పర్సనాలిటీ ఓరియంటెడ్ రీత్యా మాకు వచ్చిన పార్టీలు కావు. కాబట్టి ఇప్పుడు మన సొసైటీ ఏంది, పర్సనాలిటీ ఓరియంటెడ్ సొసైటీ మంది. రాముడు, కృష్ణుడు అట్లా వచ్చింది కాబట్టి మనకి కష్టమే. అందుకే మేము ఎదురుగా ఎదుర్కొన్నాం. మాకు ఉద్యమంలో నాయకులు ఉన్నారు. ఇప్పుడు మన దాకా రామకృష్ణ ఆంధ్ర అంటే బీఎస్వై సెక్రటరీ అయ్యాడు, ఇక్కడ కొనం సంస్థ సెక్రటరీ అయ్యాడు. అట్లా వస్తారు, ఉద్యమం ఉంటుంది, వస్తారు. మీరు చెప్పినట్టుగా హైకానిక్ అంటే అది పర్సనాలిటీ ఓరియంటెడ్ మేము ఎప్పుడు సపోర్ట్ చేయడం. థ్యాంక్ యూ నారాయణ గారు. ఇది సిపిఐ నారాయణ గారితో స్పెషల్ ఆర్టీవీ అన్సెన్సర్డ్. చూస్తుండండి ఆర్టీవీ. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.